డిసెంబర్ 31 తారీఖున ఒరిస్సా చాండీపూర్ నుంచి ప్రళయ్ మిసైల్ని టెస్ట్ చేశారు. ఈసారి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ప్రళయ్ మిసైల్ను సాల్వో మోడ్లో ఫైర్ చేశారు. సాల్వో మోడ్ అంటే సింగిల్ లాంచర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 మిసైల్స్ని ఫైర్ చేయడం అనమాట. దీనివల్ల లాభం ఏంటి అంటే ఏ శత్రు దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నా సరే మన ఒక మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపగలిగినా రెండోది ఆపలేదన్నమాట. అంటే చాలా కష్టం. ఖచ్చితంగా మనం మిసైల్ లాంచ్ చేస్తే అది హిట్ అవ్వాల్సిందే. అందుకనే సాల్వో మోడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రళయ్ మిసైల్ని సాల్వో మోడ్లో టెస్ట్ చేస్తారు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఒకటే లాంచర్ నుంచి 2 మిసైల్స్ లాంచ్ అయిపోతాయి అనమాట. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. రష్యా కూడా ఇలాంటిదే ఉంది, ఇస్కాందర్ మిసైల్స్ అని చెప్పి. ఇవన్నీ కూడా టాక్టికల్ మిసైల్స్ అనమాట. అసలు ప్రళయ్ మిసైల్ ఎందుకు, దాని యొక్క పర్పస్ ఏంటి, అది ఎలా పనిచేస్తా ఒకసారి చూద్దాం. భారత సైన్యం యొక్క అమ్ముల పొదిలో ఒక కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ప్రళయ్ మిసైల్. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన మిసైల్ ఇది. ప్రళయ్ మిసైల్ సక్సెస్తో భారత సైన్యానికి ఒక కొత్త ఊతం వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్రళయ్ మిసైల్ ఏంటిది? ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇండియాలో పృథ్వీ ఉంది, తర్వాత బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉంది. కానీ ప్రస్తుతం ఈ ప్రళయ్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్కి తేడాలు ఉంటాయి. బ్యాలిస్టిక్ మిసైల్ అనేది పారాబోలిక్ షేప్లో ప్రయాణం చేస్తుంది. క్రూయిజ్ మిసైల్ స్ట్రైట్గా ప్రయాణం చేస్తుంది. క్రూయిజ్ మిసైల్ ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది. బ్యాలిస్టిక్ మిసైల్ యూటిలిటీ బ్యాలిస్టిక్ మిసైల్కి ఉంటుంది, క్రూయిజ్ మిసైల్ యూటిలిటీ క్రూయిజ్ మిసైల్కి ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ప్రళయ్ మాత్రం క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఇదే దాని యూనిక్నెస్ అనమాట. అంటే పిన్ పాయింట్ ఒక టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. అక్కడ కనుక వేరే సిగ్నల్స్ కనుక ఎక్కడైతే శత్రు దేశాల రాడార్స్ ఉన్నాయో, శత్రు దేశాల అమ్యునేషన్ ఉన్నాయో, ఆ సిగ్నల్స్ అందితే ఆ డైరెక్షన్లో వెళ్ళి మరి దాన్ని హిట్ చేసి వస్తుంది అనమాట. అంటే ఇది బ్యాలిస్టిక్ టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు అవసరమైతే దాని డైరెక్షన్ మార్చుకునే శక్తి కూడా. అందుకే దీన్ని క్వాజీ బ్యాలిస్టిక్ అన్నారనమాట. ఈ రాకెట్లో, ఈ మిసైల్ లాంచ్ చేసే రాకెట్లో సాలిడ్ ప్రొపలెంట్ వాడతారు, అంటే సాలిడ్ ఇంధనం వాడతారనమాట. అయితే ఇక్కడ ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉంది. ప్రస్తుతానికి ప్రళయ్ మిసైల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాన్ని ఫ్లైట్ ద్వారా లాంచ్ చేయరు కానీ కంట్రోల్ మాత్రం ఎయిర్ ఫోర్స్తో ఉంది. ప్రళయ్ మిసైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎనిమీ యొక్క రాడార్ ఇన్స్టలేషన్స్, ఎనిమీ కంట్రీ యొక్క అమ్యునిషన్ డిపోస్, ఎనిమీ కంట్రీ యొక్క ఏరోడ్రామ్ రన్వేస్ ఇవన్నీ టార్గెట్ చేయొచ్చు. దీని రేంజ్ అరౌండ్ 150 నుంచి 500 కిలోమీటర్స్ అనమాట. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్లో ఇంత రేంజ్ ఉండటం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు తెలుసు, మన శత్రు దేశాలు పక్కన ఉన్నాయి, పాకిస్తాన్, చైనా. ఇలాంటి వాటికి ఇలాంటి మిసైల్స్ ఖచ్చితంగా అవసరం. ఈ మొత్తం ప్రళయ్ మిసైల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, విశిష్టత ఏంటంటే దీనిలో MMW సీకర్ ఉందన్నమాట. MMW సీకర్ అంటే మిల్లీమీటర్ వేవ్ ఉపయోగించి శత్రు దేశాల యొక్క ఇన్స్టలేషన్స్, రాడార్స్ వీటన్నిటిని పసిగడుతుంది ఈ ప్రళయ్ మిసైల్. మీరు అందరికీ వినే ఉంటారు ఇన్ఫ్రారెడ్ సీకర్స్ అని. సో ఇన్ఫ్రారెడ్ సీకర్స్ కొన్నిట్లో ఉంటాయి, MMW సీకర్స్ కొన్నిట్లో ఉంటాయి. ప్రళయ్ మిసైల్లో ఈ మిల్లీమీటర్ వేవ్ సీకర్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా దీనిలో విశిష్టత అని చెప్పొచ్చు అనమాట. రెండోది, ప్రళయ్ మిసైల్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక పాయింట్ టార్గెట్ పెడతాం. అంటే ఒక పాయింట్ టార్గెట్ పెట్టి హిట్ చేయడం జనరల్గా జరుగుతుంటుంది. కానీ ప్రళయ్ మిసైల్ ఏరియల్ టార్గెట్స్ ఉంటాయి. అంటే చాలా విస్తృతమైన ప్రదేశాన్ని టార్గెట్గా తీసుకుని దానిలో మొత్తం స్థావరాలని అంతం చేసి రాగలదు. దానిలో మొత్తం రాడార్స్, ఇన్స్టలేషన్స్ కానీ వీటన్నిటిని అంతం చేసి రాగలదు అనమాట. ఈ ప్రళయ్ మిసైల్ గ్రేట్నెస్ ఏంటంటే దీని యొక్క అక్యురసీ, దీని యొక్క ప్రిసిషన్, దాంతోపాటు దీని యొక్క పిన్ పాయింట్ నేచర్ అనమాట. అనుకునే చేయగలదు, అనుకునే ఇవి టార్గెట్ చేసి తీసుకురాగలదు అనమాట. దాంతోపాటు దీని యొక్క లీథాలిటీ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇది అటాక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వగలదు. సో ఈ ప్రళయ్ మిసైల్ ఇప్పుడు మనకు ఒక కొత్త సంపద అని మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా మన రక్షణ రంగానికి. పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ కావచ్చు, ఇతర ఉత్పత్తులు కావచ్చు, వాటిపైన ఎక్సైజ్ డ్యూటీ, ఏదైతే అదనపు ఎక్సైజ్ సుంకం ఉందో, దాంతోపాటు పాన్ మసాలా పైన వేసే సెస్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కొత్త రేట్స్ అమల్లోకి వస్తాయి. ఈ దిశగా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్స్, టొబాకో, దానికి సంబంధించిన ఉత్పత్తులపై 40% మరియు బీడీలపై 18% కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ పనితో పాటు పాన్ మసాలాపై హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్ ఇవన్నీ కూడా పెంచేశారనమాట.
టొబాకో మరియు టొబాకో ప్రొడక్ట్స్ ఏదైతే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయో వాటిపైన ఎక్సైజ్ సుంకం వేసింది కేంద్ర ప్రభుత్వం అన్నమాట. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఎక్సైజ్ సుంకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. పాన్ మసాలా ఉత్పత్తులపై హెల్త్ మరియు నేషనల్ సెక్యూరిటీ సెస్ మరియు పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా డిసెంబర్లో పార్లమెంట్లో 2 బిల్స్ పాస్ అయ్యాయన్నమాట. హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025 బిల్ను ఆమోదించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి అదనంగా సెస్ ఏదైతే హెల్త్ సెస్, నేషనల్ సెక్యూరిటీ సెస్ ఇవన్నీ కూడా అదనంగా విధించబోతున్నారు. ఏదైతే పాన్ మసాలాకు సంబంధించిన ప్రోడక్ట్స్ తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఇలా సమకూరే నిధులు అంటే ఈ సెస్ ద్వారా వచ్చే నిధులన్నీ కూడా మన నేషనల్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడానికి, అదేవిధంగా ప్రజారోగ్యం అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగించబోతుందంటే గవర్నమెంట్. మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పొగాకు ఉత్పత్తులపై ఈ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుందని చెప్పి నోటిఫికేషన్ జారీ చేసిందో వెంటనే ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ అన్ని కూడా పతనమవుతున్నాయి అన్నమాట. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి టొబాకోకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉదాహరణకి సిగరెట్స్ ధరలు ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్ లో ఈ సిగరెట్ కంపెనీస్ ఇవన్నీ కూడా నష్టపోతున్నాయి అన్నమాట. అసలు ఈ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ వాటిపైన, అదేవిధంగా పాన్ మసాలా పైన ఇంత ఎక్కువగా సుంకాలు ఎందుకు వేస్తున్నారు? సెస్సులు కావచ్చు, సుంకాలు కావచ్చు. వీటిని గవర్నమెంట్ ప్రకారం సిన్ గూడ్స్ అంటారు. ఏవైతే అతి లగ్జూరియస్ గుడ్స్ ఉన్నాయో లేదా మన ఆరోగ్యానికి కీడు కలిగిస్తాయో వాటిని సిన్ గూడ్స్ అని పిలుస్తారనమాట. వాటిని డిస్కరేజ్ చేయడానికి అంటే వాటి వాడకాన్ని తగ్గించడానికి కూడా గవర్నమెంట్ అదనంగా పనులు వేస్తూ ఉంటుంది. దానివల్ల వాటి రేట్లు పెరిగిపోతే ప్రజలు అవి వాడుకునే వీలు ఉండదని చెప్పి కూడా ప్రభుత్వం ఒక అంచనా. కానీ చాలా మంది అప్పులు చేసి మరి ఇలాంటి చేస్తూ ఉంటారు అనమాట. ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు, సిగరెట్స్ కన్జంప్షన్ కావచ్చు, పాన్ మసాలా కన్జంప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా. భారత మూలాలు ఉన్న వ్యక్తి, అత్యంత పిన్న వయస్కుడు, అంతేకాదు మొట్టమొదటిసారిగా సౌత్ ఏషియాకి చెందిన వ్యక్తి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ సిటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా సబ్వే స్టేషన్ దగ్గర. ఆయన డెమోక్రట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎలక్షన్ సంబంధించి ఎన్ని ఎత్తులు వేసినా జోహ్రాన్ మమ్దాని గెలిచారనమాట. ముఖ్యంగా ఆయన న్యూయార్క్ని తను ఎలా డెవలప్ చేయబోతున్నారు, అన్నిటినీ ఎఫోర్డబుల్గా, మనకు తెలుసు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీస్ అనమాట. అక్కడ బతకడం చాలా కష్టం, చాలా డబ్బు కావాలి. అటువంటి సిటీస్లో ఎఫోర్డబిలిటీనే ప్రామాణికంగా తీసుకుని ఎన్నికలు గెలిచారు జోహ్రాన్ మమ్దాని. ఫ్రీ చైల్డ్ కేర్ కావచ్చు, ఫ్రీ బస్సెస్ కావచ్చు, వీటన్నిటితో పాటు న్యూయార్క్ సిటీలో రెంట్స్ చాలా ఎక్కువ అనమాట. దాదాపు 1 మిలియన్ 10 లక్షల హౌస్ హోల్డ్స్కి రెంట్ ఫ్రీజింగ్, దీన్ని కూడా ఆయన ప్రమోట్ చేసుకుని ఎన్నికలు గెలిచారనమాట. మేయరల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒకవేళ కనుక తాను న్యూయార్క్ సిటీకి మేయర్ అయితే అక్కడ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ తీసుకొస్తాను, ముఖ్యంగా సిటీలో చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా తగ్గిస్తానని చెప్పి కూడా ఆయన ప్రామిస్ చేశారనమాట. న్యూయార్క్ అనేది వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ అని చెప్పొచ్చు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ఈ ఎలక్షన్స్ టైంలో అంటే జోహ్రాన్ మమ్దాని ఎన్నికల టైంలో ట్రంప్ బాగా బెదిరించారనమాట. ఒకవేళ కనుక మమ్దానిని గెలిపిస్తే తను ఫెడరల్ ఫండింగ్ నిలిపేస్తానని కూడా చెప్పారు అక్కడ ప్రజలకి. అయినా కానీ అక్కడ న్యూయార్క్ సిటీలో జోహ్రాన్ మమ్దాని గెలిచారనమాట. జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ సిటీ యొక్క యంగెస్ట్ మరియు ఫస్ట్ ముస్లిం మేయర్ అనమాట. ఆయన ఉగాండాలో పుట్టారు. ఉగాండాలోని కంపాలలో పుట్టారనమాట. ఆయనకి భారత మూలాలు కూడా ఉన్నాయి. ఆయన తల్లి మీరా నాయర్ మన దగ్గర ఫిల్మ్ మేకర్, తండ్రి మెహమూద్ మమ్దాని ఆయన ఒక అకాడమిషియన్ ఆదర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఆయన 7 సంవత్సరాల వయసు టైంలో న్యూయార్క్ సిటీకి వచ్చి అక్కడే బతికారనమాట. జోహ్రాన్ మమ్దాని 2018లో అంటే కేవలం 7 సంవత్సరాల క్రితమే అమెరికన్ పౌరుడయ్యారు. ఇప్పుడు న్యూయార్క్ సిటీకి మేయర్ అయ్యారు. ఈయన ఇప్పుడు జోహ్రాన్ మమ్దాని డెమోక్రాట్ అమెరికాలో. మనకు తెలుసు అమెరికాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రిపబ్లికన్ ప్రభుత్వం. అయితే మనలాగా కాదు, అమెరికాలో మేయర్ ఎలక్షన్స్ అంటే చాలా టాప్లో జరుగుతాయి. ఆయన డెమోక్రటిక్ సోషలిజం ఫాలో అయ్యే వ్యక్తి అనమాట. ఇప్పటి వరకు కూడా అమెరికాలో డెమోక్రాట్స్ ఎక్కువగా ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆఫ్రికన్ అమెరికన్స్ మీద, సెక్షువల్ మైనారిటీస్ మీద, ఇమిగ్రెంట్ కల్చర్స్ మీద, వీటి మీద పెట్టారనమాట. అయితే జోహ్రాన్ మమ్దాని మాత్రం ఎకనమిక్ రిఫార్మ్స్ మీద, ఆర్థిక మూలాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే జోహ్రాన్ మమ్దాని బస్ ఫేర్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, గ్రాసరీస్ ఏదైతే రోజువారీ సరుకులు ఉంటాయో అవి కాస్ట్ గురించి కావచ్చు, వీటన్నిటి మీద ఆయన దృష్టి పెట్టి ఆయన క్యాంపెయినింగ్ మొత్తం కూడా
ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయో, ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఏదైతే అవసరమో గ్రాసరీస్ కావచ్చు, బస్సెస్, లోకల్ బస్సెస్ కావచ్చు, రెంట్ హైక్స్ కావచ్చు, వీటి మీద ఆయన మాట్లాడారనమాట. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లికన్స్కి ఎక్కువగా అక్కడ అమెరికాలో బ్లూ కాలర్ వర్కర్స్ సపోర్ట్ చేస్తారు. అంతేకాదు అమెరికాలో ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి, అమెరికాలో క్రిస్టియానిటీ గురించి ఎక్కువగా మాట్లాడేది డొనాల్డ్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ అనమాట. అయితే జోహరాన్ మమ్దాని మాత్రం ఇప్పటి వరకు డెమోక్రాట్స్ రూట్ని పక్కన పెట్టి కాస్త ఎకనామిక్ జస్టిస్, ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఏదైతే ఐడెంటిటీ పాలిటిక్స్ ఉన్నాయో వాటికి దూరంగా ఉన్నారు. మనకు తెలుసు ప్రపంచంలో కొన్ని పెద్ద పెద్ద నగరాలు, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, టోక్యో కావచ్చు, ఇంత స్ట్రాంగ్గా డెవలప్ అవడానికి అక్కడున్న ఒక స్ట్రాంగ్ మేయరియల్ సిస్టమ్ అనమాట. అక్కడ మేయర్స్ చాలా స్ట్రాంగ్ ఎలక్షన్స్. మనం చూస్తే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మేయర్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. మేయర్ ఒక రబ్బర్ స్టాంప్ లాగా, సెరిమోనియల్ హెడ్ లాగా ఉంటారు. చాలా వరకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా మున్సిపల్ కమిషనర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో ఉంటాయి. డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్స్ అనేవి ఆ స్టేట్ ఆప్షన్ అనమాట. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మేయర్ డైరెక్ట్ ఎలక్షన్ మీద ఫోకస్ పెడతాయి, కొన్ని రాష్ట్రాలు పెట్టుకోవు. అయితే అక్కడ మాత్రం పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం అక్కడ ప్రెసిడెంట్స్ కన్నా, అక్కడ రాష్ట్రాల గవర్నర్స్ కన్నా మేయర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట. ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లో మనం చూస్తే కనుక న్యూయార్క్ లాంటి సిటీలో మేయర్కి పవర్స్ అనేవి స్టేట్ కాన్స్టిట్యూషన్ నుంచి వస్తాయి అనమాట. అండ్ మేయర్కి ఎక్స్టెన్సివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, చాలా అత్యద్భుతమైన ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి అనమాట. ఈ సిటీస్ న్యూయార్క్ కావచ్చు, లాస్ ఏంజలస్ కావచ్చు, షికాగో కావచ్చు, ఈ సిటీస్ అన్నిట్లో మేయర్స్ డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. వాళ్ళ టెన్యూర్ కూడా 4 years ఉంటుంది అనమాట. వాళ్ళు చేసే పనుల వల్ల ఆ సిటీ డెవలప్మెంట్ చూసి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి వాళ్ళ పార్టీకి అక్కడ ఓట్లు వేస్తారనమాట. మేయర్కి ఎక్స్టెన్సివ్ వీటో పవర్స్ ఉంటాయి. ఈవెన్ ఆ దేశాల్లో మేయర్స్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ కూడా ఉంటాయి అనమాట. ఉదాహరణకి న్యూయార్క్ మేయర్ పవర్స్ ఎంతో తెలుసా? ఫినాన్షియల్ బడ్జెటింగ్ పవర్స్ దాదాపు $100 billion అనమాట. మనం చూస్తే కనుక భారతదేశంలో ముఖ్యంగా సిటీస్ మున్సిపల్ అధికారాల్లో ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రటిక్ రూలే ఉంటుంది మేయర్ పవర్ కన్నా, అంటే పొలిటికల్ పవర్స్ కన్నా. కానీ అమెరికాలో సిటీస్లో మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే మేయర్స్గా ఎలక్ట్ అవుతారో వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అమెరికాలో మేయర్స్ దే ఆర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు ద సిటిజన్స్. పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్లీ అకౌంటబుల్ అనమాట. కొన్ని పోలీసింగ్ పవర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ కేర్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ, ఇవన్నీ కూడా మేయర్ చేతిలోనే ఉంటాయి అనమాట. మేయర్ పవర్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్గా అటానమస్గా ఉంటుంది అనమాట. మేయర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. మనం చూస్తే కనుక పెద్ద పెద్ద సిటీస్ ఇంత డెవలప్ అవడానికి కారణం టోక్యో, లండన్, లాస్ ఏంజలస్, షికాగో, న్యూయార్క్ ఇలాంటి సిటీస్ అన్ని కూడా ఇంత బాగా డెవలప్ అవడానికి కారణం డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్. అండ్ మేయర్ చేతిలో విస్తృతమైన పవర్స్ ఉంటాయి. భారతదేశంలో మనం చూస్తే కనుక కంట్రీకి పిఎం ఎలానో, స్టేట్కి సీఎం ఎలానో మేయర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి సిటీకి. కానీ మన దగ్గర మాత్రం మేయర్ పవర్స్ చాలా డైల్యూట్ అయిపోయినాయి. చైనాలో ఒకప్పుడు పిల్లల్ని కంటే పనిష్ చేసేవాళ్ళు, స్టెరిలైజేషన్ ఫోర్స్ఫుల్గా చేసేవాళ్ళు. అంతేకాదు ఎక్కువ మంది పిల్లల కంటే ఎక్కువ ట్యాక్స్లు వేసేవాళ్ళు. బలవంతంగా 1 child పాలసీ అప్పట్లో రుద్దారు. 1970s అక్కడ జనాభా 1 billion 100 కోట్లు అవుతుందనే భయంతో అప్పటి నుంచే 1 child పాలసీ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు చైనాలో మొత్తం రివర్స్. పిల్లల్ని కనమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు చైనాలో ఇప్పుడు పిల్లల్ని కంటానికి బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ, కాంట్రసెప్టివ్స్ కానీ, మిగతా ఏవైనా బర్త్ కంట్రోల్ టెక్నిక్స్ ఉంటే కనుక వాటన్నిటి మీద విపరీతమైన ట్యాక్స్లు వేసేశారు. 13% ట్యాక్స్ జనవరి 1, 2026 నుంచి చైనాలో అనేక ప్రోడక్ట్స్ ఏదైతే బర్త్ కంట్రోల్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి మీద వేసేసారనమాట. అంటే బర్త్ కంట్రోల్ అనేది ఉండకూడదు, పిల్లల్ని ఎక్కువ మంది కనాలి అని చెప్పి. అసలు ఫస్ట్ టైం 30 సంవత్సరాల్లో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనమాట. ఇదంతా ఎందుకు తీసుకుంటుంది? చైనాలో జననాల రేటు, బర్త్ రేట్ బాగా తగ్గిపోతుంది. మనకు తెలుసు చైనా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ఓ పక్క దేశం రిచ్ అవుతుంటే ఇంకో పక్క ప్రజలు ఓల్డ్ అవుతున్నారంట. అదే ప్రాబ్లం. అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోతున్నారంట. ఇప్పటి వరకు కూడా చైనాలో అందరూ బాగా పనిచేసి జనాభా ఎక్కువ ఉండి ఆ యువజనాభా అంతా చైనా అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు చూస్తే కనుక గత 3-4 సంవత్సరాల నుంచి సంవత్సరం చైనాలో బర్త్ రేట్స్ బాగా తగ్గిపోతున్నాయి అనమాట. ఎక్స్పర్ట్స్ ఇలానే డిక్లైన్ అయిపోతే కనుక చైనా అతలాకుతలు అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారంట. మనం చూస్తే చైనాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ కేవలం 1 ఉందన్నమాట. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ రావాలంటే 2.1 ఉండాలి, కానీ చైనాలో 1 మాత్రమే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ చైనాలో జనాలు చూస్తే కనుక 9.54 మిలియన్ ఉన్నాయి. అదే మనం చూస్తే 2016లో దానికి డబుల్ ఉన్నాయి అనమాట. ఇదంతా చూస్తే అసలు చైనాలో ఎందుకు ఇంత బర్త్ రేట్స్ తగ్గుతున్నాయి, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఎందుకు తక్కువ పిల్లల్ని కంటారని చెప్పి రీసెర్చ్ చేశారు. చైనాలోనే కాదు, చైనా, జపాన్, సౌత్ కొరియా ఇలా చాలా దేశాల్లో ఎవరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి ఇష్టపడట్లేదు అనమాట. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఎక్కడైనా సరే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, లేదా ఉన్న డబ్బులు సరిపోవట్లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావట్లేదు, పిల్లలకి ఖర్చు పెట్టే ఖర్చులు ఉండట్లేదు,
దాంతోపాటు పిల్లల్ని కానీ పెంచే టైం ఉండట్లేదని చెప్పి చాలా మంది పిల్లల్ని కనట్లేదన్నమాట. చైనాలో చూస్తే ఏజింగ్ పాపులేషన్ బాగా పెరిగిపోతుంది, పుట్టే పిల్లలు తక్కువైపోతున్నారు అనమాట. దాంతో చైనా వాళ్ళు కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారనమాట. ఒకళ్ళు ఉంటే ఇంత క్యాష్, రెండు ఉంటే ఇంత క్యాష్ ఇన్సెంటివ్ ఇలా ఇస్తారు. అంతేకాదు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తున్నారనమాట. ఎక్కువ మంది పిల్లల కంటే పన్ను రైతులు కూడా ఇస్తున్నారనమాట. 1970s వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చిన చైనా ఇప్పుడు 3 చైల్డ్ పాలసీ, అంటే 1 చైల్డ్ కాదు, 2 చైల్డ్ కాదు, 3 పిల్లలు కూడా కనమని చెప్పి ప్రోత్సహిస్తుంది. 2021 నుంచి 3 చైల్డ్ పాలసీ అనేది చైనా తీసుకొచ్చింది అనమాట. 3 పిల్లల కంటే చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అయితే అక్కడ పిల్లల్ని కంటానికి మాత్రం జనం ఇష్టపడలేదు. లివింగ్ కాస్ట్లు బాగా పెరిగిపోతున్నాయి, అర్బనైజేషన్ బాగా పెరిగిపోతుంది, సోషల్ యాటిట్యూడ్స్ బాగా పెరిగిపోతున్నాయి. దీంతో ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కంటానికి ఇష్టపడలేదు. సో చైనా ప్రభుత్వం అక్కడ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. మ్యారేజెస్ గురించి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకురావాలని, బర్త్ రేట్స్ గురించి పెంచాలని చెప్పి, అదేవిధంగా చైల్డ్ నర్చరింగ్ గురించి వాళ్ళ యాటిట్యూడ్ మార్చాలని, పిల్లల్ని పెంచడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి అందరికీ నేర్పించాలని, అలా ప్రత్యేకమైన లవ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని చెప్పి కూడా చైనా ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నిటికీ చెప్పిందనమాట. చైల్డ్ కేర్ సబ్సిడీస్ ఇస్తూ, ఫ్రీ పబ్లిక్ స్కూల్స్, ఫ్రీ ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా బర్డన్ లేకుండా పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తుంది చైనా. ఇన్ని కష్టాలు పడుతుంది చైనా ఇప్పుడు దేశంలో పిల్లల సంఖ్య పెంచడానికి, జనాల సంఖ్య పెంచడానికి. ఒకప్పుడు అసలు ఆపండి, పాపులేషన్ కంట్రోల్ ఉండాలని చెప్పి గోల్ చేసిన చైనా ఇప్పుడు పిల్లలు ఎక్కువ కనమని ప్రోత్సహిస్తుంది. రీసెంట్ గా నార్త్ కొరియాలో నూతన సంవత్సర సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది. దాంతో పాటు ఆవిడ ఎవరైతే తన తాత ముత్తాతల సమాధులు ఉన్నాయో మజోలియం, అక్కడ కూడా వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేసింది. ఈ మధ్య కాలంలో కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ చాలా సార్లు పబ్లిక్ అపియరెన్స్ ఇస్తోంది. ఉత్తర కొరియా నార్త్ కొరియాని మొట్టమొదటిసారి ఒక మహిళ పరిపాలించబోతుందా, ఒక మహిళా నాయకురాలు అక్కడ రాబోతోందా? దీని మీద ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు రకరకాల కథనాలు రాస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే నార్త్ కొరియన్ లీడర్ ఉన్నారో, రూలర్ ఉన్నారో, కిమ్ జాంగ్ ఉన్, ఆయన కూతురు కిమ్ జూ ఏ, ఎంఐ వయసు ఎంతో తెలియదు, ఎంఐ ఏం చేస్తో తెలియదు, ఎంఐ పేరేంటో కూడా దాని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కథనాల ప్రకారం కొన్ని అంచనాలకు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ రిపోర్ట్స్. కిమ్ తన కూతుర్ని రీసెంట్ గా తనతో వెంట పెట్టుకుని చైనా యొక్క విక్టరీ డే పెరేడ్ ఏదైతే మొన్న చేశారో, జపాన్ లొంగిపోయిన డేట్ సెప్టెంబర్ 3వ తారీఖు 1945లో జపాన్ లొంగిపోయిన దాన్ని చైనా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. వరల్డ్ వార్ 2లో జపాన్ లొంగిపోయిన డేట్ని చైనా వాళ్ళు 80th యానివర్సరీ ఆఫ్ విక్టరీ డే పెరేడ్ని చేశారు, మిలిటరీ పెరేడ్ని. అప్పుడు కిమ్తో పాటు ఆయన కూతురు కూడా వచ్చిందనమాట. రీసెంట్గా ఈ అమ్మాయి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఫంక్షన్స్లో అపేర్ అవుతుంది, కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది. నార్త్ కొరియా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు, అదేవిధంగా కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క ఏదైతే ఫౌండింగ్ డే సెరమనీస్, పెరేడ్స్ ఉంటాయో అక్కడ, దాంతోపాటు కిమ్ చాలా ముఖ్యమైన మిలిటరీ సైట్స్ కానీ, ఇండస్ట్రియల్ సైట్స్ కానీ, నార్త్ కొరియాలో ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలకి, పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వెంట పెట్టి తీసుకెళ్ళటం. రీసెంట్ గా ఈ అమ్మాయి అంటే కిమ్ కూతురు కిమ్ జూ ఏ మొన్న మేలో నార్త్ కొరియాలో రష్యన్ ఎంబసీలో జరిగిన ఈవెంట్ కూడా వెళ్ళిందంట. ఈ అమ్మాయిని ఇప్పుడు అందరూ కూడా ఫ్రంట్ రన్నర్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. జనరల్ గా నార్త్ కొరియాలో చాలా సీనియర్ లీడర్స్ కి ఒక హానరీ టైటిల్ ఇస్తారనమాట, గ్రేట్ పర్సన్ ఆఫ్ గైడెన్స్ అని చెప్పి. ఇప్పుడు నార్త్ కొరియాలో ఈ అమ్మాయిని ఈ పేరుతో పిలుస్తున్నారంట. ఈ అమ్మాయిని గ్రేట్ డాటర్ అని చెప్పి, ఇలా రెస్పెక్టెడ్ డాటర్ అని చెప్పి కూడా ఈ అమ్మాయిని పిలుస్తున్నారనమాట. మనందరూ తెలుసు సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి అస్సలు పడదు. సౌత్ కొరియా నుంచి ఏది కూడా నార్త్ కొరియాకి రానిదనమాట. సౌత్ కొరియా ఒక లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ, నార్త్ కొరియా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అనమాట. అయితే సౌత్ కొరియా, దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ రిపోర్ట్స్ అని ఇస్తున్నాయన్నమాట. ఇప్పటి వరకు కూడా నార్త్ కొరియాలో మహిళల లీడర్స్ కాదనమాట. కిమ్ ఇల్ సుంగ్ కానీ, కిమ్ జాంగ్ ఇల్ కానీ, తర్వాత ఇప్పుడున్న కిమ్ జాంగ్ ఉన్ కానీ, వీళ్ళందరూ కూడా మేల్సే అనమాట. నార్త్ కొరియాలో ఎక్కువగా ఫాలో అయ్యే ఫిలాసఫీ కన్ఫ్యూషనిజం లేదా కన్ఫ్యూషనిస్ట్ ఫిలాసఫీ అనమాట. ఈ ఫిలాసఫీ ప్రకారం సామాజికంగా, రాజకీయంగా ముఖ్యమైన స్ట్రక్చర్స్ లో పురుషులే ఉండాలి, స్త్రీలు ఉండకూడదు అనమాట. ఈ స్ట్రక్చర్స్ లో హైరార్కికల్ గా పురుషులే టాప్ ఉండాలన్నమాట. ఉదాహరణకి హస్బెండ్, భర్త భార్య కన్నా ఎక్కువ అని చెప్పి, అదేవిధంగా ఫీమేల్స్ కన్నా మేల్స్ ఎక్కువ అని చెప్పి కూడా కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ అక్కడ ఫాలో అవుతారనమాట. ప్రస్తుతం నార్త్ కొరియాలో ప్రివేల్ అవుతున్న ఈ కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఈ ఫిలాసఫీ అనేది అక్కడ అందరూ ఫాలో అవుతారు, ముఖ్యమైన నేతలు ఫాలో అవుతారు, అక్కడ రూలర్స్ కూడా ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఈ అమ్మాయిని చేయకపోవచ్చు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి అనమాట. మనందరూ తెలుసు నార్త్ కొరియా ఈ రోజు కూడా చాలా రిజిడ్ కమ్యూనిజం ఫాలో అవుతుంది.
ఎకనామికల్గా కూడా వీళ్ళు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ చాలా వరకు ఫాలో అవుతారనమాట. అక్కడ జూచే అనే ఐడియాలజీ ఫాలో అవుతారనమాట. అంటే పొలిటికల్ ఇండిపెండెన్స్ ఫాలో అవుతారు. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ దేనికి లొంగరు అనమాట. దాంతోపాటు మిలిటరీ సెల్ఫ్ రిలయన్స్ కావచ్చు, ఎకనామిక్ సెల్ఫ్ సఫిషియన్సీ కావచ్చు, ఇలాంటి ఫిలాసఫీని ఫాలో అవుతారు. అండ్ కొరియన్ పాప్ కానీ, టీవీ సిరీస్ కానీ సౌత్ కొరియా నుంచి ఏది నార్త్ కొరియాకి రానివ్వరు అనమాట. ఏది చూపించినా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి, చంపేస్తారు. ఈవెన్ హెయిర్ కట్స్ కూడా గవర్నమెంట్ చెప్పిన రీతిలోనే హెయిర్ కట్స్ చేయించుకోవాలన్నమాట. అక్కడ ఏ విధంగా రూల్స్ని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే చాలా హార్ష్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా అక్కడ పర్సనాలిటీ కల్ట్ ఉంటుంది అనమాట. ఆ పర్సనాలిటీ కల్ట్ ఏంటంటే అసలు కిమ్మే దేవుడు, కిమ్ ఫ్యామిలీని విపరీతంగా పొగడాలి, అలా ఉంటుంది అనమాట అక్కడ కల్చర్. సో ఇటువంటి నార్త్ కొరియా నుంచి చాలా మంది పారిపోవాలని కూడా ట్రై చేస్తారు. పారిపోవాలని ట్రై చేసినా అక్కడ చంపేస్తారు అనమాట. సో ఇలాంటి నార్త్ కొరియాలో ఒక ఆడపిల్లని అధ్యక్షుడిగా చేస్తారా? నార్త్ కొరియాని ఒక అమ్మాయి ఏలబోతుందా? కిమ్ జూ ఏ ఎవరు అనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. మిడ్ లైఫ్ స్క్వీజ్ లేదా మిడిల్ లైఫ్ స్క్వీజ్ ఈ పదం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఏంటి మిడ్ లైఫ్ స్క్వీజ్? సాధారణంగా 40s 50s మనకి 40-50 సంవత్సరాలు ఈ వయసు వచ్చేసరికి మనం కంప్లీట్గా డ్రైన్ అయిపోతుంటాం. మన శరీరంలో మనం పనిచేస్తుంటాం, కానీ రకరకాల మార్పులు వస్తుంటాయి అన్నమాట. కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ విపరీతంగా పెరుగుతుంటాయి. అదే టైంలో మన పేరెంట్స్ ఏజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళకి ఎయిల్మెంట్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మన కేర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తాయి. దాంతోపాటు మన పిల్లలు గ్రోయింగ్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ స్కూలింగ్, కాలేజెస్, వాళ్ళ కెరీర్, వాళ్ళ సెటిల్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే మనం కూడా కెరీర్లో ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళి ఉంటాం. దానిలో మన టైం మొత్తం దానిలో పెట్టాల్సి వస్తుంది అనమాట. ఆ కెరీర్ చాలా డిమాండింగ్ అయిపోద్ది. వీటన్నిటితో పాటు మన పర్సనల్ నీడ్స్ కూడా బాగా పెరిగిపోతాయి. దీంతో స్ట్రెస్, బర్న్అవుట్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా విపరీతంగా వస్తుంటాయి అనమాట. రకరకాల డైరెక్షన్స్ నుంచి, మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి మనకు ప్రెషర్స్ వస్తాయి. ఓ పక్క ఫ్యామిలీ, ఓ పక్క ఫినాన్సెస్, ఓ పక్క కెరీర్, ఒకటా రెండా అన్నిటి నుంచి ప్రెషర్స్ వస్తాయి. దాంతోపాటు మన పర్సనల్ టైం ఉండదు అనమాట. పావర్టీ ఆఫ్ టైం, అసలు టైం అనేది దొరకదు. అంత ఫాస్ట్గా టైం అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి నిద్రపోవడానికి టైం ఉండదు, తినడానికి టైం ఉండదు, పరిగెడతా ఉంటాం. అందరికీ ఆన్సరబుల్ చెప్పాల్సి వస్తే, అందరికీ రెస్పాన్సిబిలిటీ చూపించాల్సి వస్తుంది. దాంతోపాటు మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా లేదా మెంటల్ ప్రెషర్ ఎంత వచ్చినా సరే బయటికి షేర్ చేసుకోలేని పరిస్థితి. ఒక పక్క పిల్లలు చాలా చిన్నగా ఉంటారు, వారి కెరీర్ డెవలప్మెంట్లో ఉంటుంది. ఇంకో పక్క పేరెంట్స్కి చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు కూడా వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటారనమాట. దాంతో మనకి పర్సనల్ టైం ఉండదు, చాలా ప్రెషర్స్ వస్తాయి. అండ్ ఈ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు 40s 50sలో ఉన్నారో వాళ్ళని శాండ్విచ్ జనరేషన్ అని పిలుస్తున్నారనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటున్నాం అనమాట. సో కెరీర్లో, ఫినాన్షియల్లో ప్రెషర్స్, మెంటల్గా, ఫిజికల్గా మనం ఫీల్ అయ్యే యాంగ్జైటీ కానీ, ప్రెషర్స్ కానీ, దాంతోపాటు మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాం, తర్వాత ఏంటి, ఫాస్ట్గా ఏజ్ అయిపోతుంది కదా. అంటే 20 years నుంచి 40 years మధ్య ఈ ఏజ్లో లైఫ్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో మనకు తెలియదు అనమాట. అంటే కెరీర్ కానీ, ఫ్యామిలీ కానీ, పేరెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడే 20 సంవత్సరాలు అయిపోయినట్టు అనిపిస్తే, కానీ అప్పుడే 40లోకి వచ్చేస్తాం అనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటారు. ఈ 40sకి వచ్చేసరికి ఒక పక్క మన హెల్త్, ఇంకో పక్క మన ఫినాన్సెస్, ఇంకో పక్క మన కెరీర్, దాంతోపాటు మన పిల్లల కెరీర్, మన పేరెంట్స్ యొక్క బాగోగులు ఇవన్నీ చూసుకుంటూ వస్తూ, దాంతోపాటు సడన్గా మనం ఏజ్ అయిపోతున్నామో, ఆల్రెడీ మనం ఏమీ చేయకుండా మనం ఏజ్ అయిపోతున్నామో, ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటారు. దీనికి చాలా మంది సైకాలజీ ఎక్స్పర్ట్స్ కూడా చాలా సొల్యూషన్స్ చెప్తా ఉంటారు అనమాట. ఏదైతే నువ్వు 40-50 yearsలో మిడ్ లైఫ్ స్క్వీజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావో దాన్ని ముందే ఊహించుకోవాలి. నువ్వు ఊహించుకుని కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు 40s 50sకి వచ్చేసరికల్లా చాలా మంది వెస్ట్రన్ కంట్రీస్లో 50 yearsకి వచ్చేసరికల్లా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. అంటే లైఫ్ మొత్తం పని చేయటమైనా 50 yearsకి వచ్చేసరికి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ థింగ్ అంటే మన రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవటం, మన లైఫ్ని క్వాలిటీ టైం మన వాళ్ళతో స్పెండ్ చేయటం, అదేవిధంగా కొన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఓవరాల్గా మనం లైఫ్ స్పాన్ చూసుకుంటే కనుక 20 to 30, 40, 50 years వరకు కూడా వర్క్ మోడ్లో ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? మనకు తెలుసు మన లైఫ్ అంతా లిమిటెడ్ కదా. ఇవన్నీ ఆలోచిస్తూ 40s 50s వచ్చేసరికి చాలా మంది ఆ మిడ్ లైఫ్ స్క్వీజ్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి మిడ్ లైఫ్కి వచ్చేసరికి ఈ ప్రాబ్లం మన ఒక్కడిలే కాదనుకోవాలి. ఈ ప్రాబ్లం ప్రపంచంలో 40s 50sకి వచ్చిన చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. దీని గురించి మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ యాంగ్జైటీ చూపించకూడదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మంచి మెంటల్ బ్యాలెన్స్తో ఉండాలి. దాంతోపాటు మన ఫిట్నెస్ కానీ, మన ఆరోగ్యం కానీ పాడు చేసుకోకూడదు. అండ్ ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అప్పుడే ఈ మిడ్ లైఫ్ స్క్వీజ్ని మనం తట్టుకోగలం. ఎవరికైనా 40s 50sలోకి వచ్చేసరికి మజిల్స్ లూజ్ అవుతూ ఉంటాం, బోన్ డెన్సిటీ వీక్ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఒక్కోసారి మెయింటైన్ చేయలేమన్నమాట విపరీతమైన స్ట్రెస్లో, ప్రెషర్లో.
వీటన్నిటితో పాటు మన పేరెంట్స్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇదంతా మన బాధ్యత అయిపోద్ది అనమాట. దాంతోపాటు కెరీర్లో చాలా ల్యాడర్స్ ఎక్కుంటాం. తర్వాత ఇంతేనా మనంతా సాధించింది, పర్పస్ ఆఫ్ నా లైఫ్ ఏంటి అని ఆలోచిస్తాం. ఒక్కోసారి మన ఫినాన్సెస్ గురించి ఆలోచిస్తుంటాం. వీటన్నిటితో మనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా వస్తుందన్నమాట. మన తోటి వాళ్ళతో, మన ఏజ్ గ్రూప్తో కంపేర్ చేసుకుని వాళ్ళు ఎంతో సాధించేశారు, వాళ్ళు సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు, లేకపోతే వాళ్ళు అంత పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు, మనం ఇంతే ఉన్నామని ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి కంపారిజన్స్ అన్నీ కూడా వస్తాయి. వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయటమే మిడ్ లైఫ్ స్క్వీజ్ అనమాట. రీసెంట్గా ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. రోహిత్ ష్రాఫ్ అని చెప్పి ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇతను ఆఫ్లాక్ గ్రూప్ నడిపిస్తూ ఉంటారనమాట. గత 12 నుంచి 18 నెలల టైంలో నేను 4 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, కానీ నన్ను ఇంకా వేధిస్తున్నారని చెప్పి అతను లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టాడు. నేను జిఎస్టీ కావచ్చు, ఐటీ కావచ్చు, అన్ని ట్యాక్స్లు కలిపి దాదాపు 4 కోట్లు కట్టాను, స్టిల్ నాకు నోటీసులు వస్తున్నాయి, నాకు సంబంధించి చాలా క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. అంటే జెన్యున్గా ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, వీళ్ళందరినీ ఎక్కువగా క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. ఈ దేశంలో నేను ఉండలేను, నేను దేశాన్ని వదిలేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను, 2026లో ఇదే నా రెజల్యూషన్ అని చెప్పి రోహిత్ ష్రాఫ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. దీని మీద చాలా చర్చ మొదలైందనమాట. అంటే మన దేశంలో క్లారిఫికేషన్స్ కానీ, కంప్లైంట్స్ మెకానిజమ్స్ కానీ, ఆ స్ట్రక్చర్స్ వల్ల మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, బయట దేశాలకు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్ కావచ్చు, దుబాయ్ లాంటి ప్లేసెస్లో గోల్డ్ వీసా అని చెప్పి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాళ్ళకి వీసాలు ఇవ్వటం, చాలా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండటం, అక్కడ లైఫ్ స్టైల్ బాగుండటం, అంతేకాకుండా ట్యాక్స్లు తక్కువ ఉంటాం, వీటితో చాలా మంది అక్కడికి వెళ్ళి ఉండాలని, అక్కడికి వెళ్ళి అలాంటి ప్లేసెస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారనమాట. సింగపూర్, దుబాయ్, లేకపోతే రకరకాల ట్యాక్స్ 7 కంట్రీస్, వీటిలో ఎక్కువ మంది వెళ్తున్నారు. చాలా మంది ఇండియా నుంచి కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ట్యాక్స్ హెవెన్స్లో, ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీస్లో వెళ్ళి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. చాలా కంట్రీస్ బిజినెస్ కి ఫేవర్ గా ఉన్నాయి. అదే విషయం రోహిత్ ష్రాఫ్ కూడా, అంటే ఈ సంవత్సరం నేను భారతదేశం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నానని చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే కేవలం ట్యాక్స్ విషయంలోనే కాదు, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణం, పొల్యూషన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలు అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్టర్స్, ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బయటకు వెళ్తున్నారు. ఇలా వెళ్లకుండా ఆపే ప్రయత్నం మనం చేయాలి. అంటే మనం ఎవరైతే మన దేశంలో సంపద సృష్టిస్తున్నారో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో, మన దేశానికి వన తెస్తున్నారో, లేదా మంచి మంచి ఈకో సిస్టమ్స్ క్రియేట్ చేసి, ఇన్విజిబుల్ హ్యాండ్, ఆడమ్ స్మిత్ ఒక మాట చెప్తారు, ఒక మంచి ఈకో సిస్టమ్ తయారు చేసిన వాడు కింద చాలా మందికి వాళ్ళు అనుకోకపోయినా కేవలం వ్యాపారం చేస్తున్నా చాలా మందికి నీడనిస్తారు, తెలియకుండానే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, లేదా ఒక మంచి బిజినెస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు, దానివల్ల పీపుల్కి చాలా సర్వీసెస్ ఇవ్వచ్చు. ఇవన్నీ చేసిన వాళ్ళని దేశం వదులుకోకూడదని కూడా చాలా మంది చెప్తుంటారు అనమాట. మనం చూస్తే ఈ చర్చలో 2 డిబేట్స్ ఉన్నాయి. మనం ట్యాక్స్ పే చేస్తే ఆ డబ్బులన్నీ కూడా కామన్ మ్యాన్కి వెళ్తాయి, వెల్ఫేర్కి వెళ్తాయి, ఇదంతా ఒక డిబేట్ అనమాట. అంటే ఆ ట్యాక్స్ మనీతో దేశం డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇదంతా. ఇంకో పక్క ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారో, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళపైన ఎక్కువగా పన్ను భారాలు పడిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నారు. ఇండియాలో ఇప్పటికీ కూడా మనం చూస్తే కనుక ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు, ఒక 6 to 7% ఇండియన్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. మనం చూస్తే కనుక ఒక 3% ఇండియన్స్ ట్యాక్స్ కడతారు. అలాంటప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళపైన ఎక్కువ స్క్రూటినీ, ఎక్కువ పన్ను భారం ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అనమాట. ఇలాంటి అభిప్రాయమే రోహిత్ ష్రాఫ్ కూడా లింక్డ్ఇన్ లో షేర్ చేశారు. తన యొక్క లింక్డ్ఇన్ పోస్ట్ లో ఆఫ్లాక్ CEO రోహిత్ ష్రాఫ్ ఇంకొక మాట కూడా అన్నారు. ఎక్కువ ఈ ట్యాక్స్ కంప్లైంట్స్, ట్యాక్స్ బర్డన్, ఈ ట్యాక్స్ ప్రెషర్ వల్ల ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద ఒత్తిడి పడుతుంది, దానివల్ల కంట్రీ గ్రోత్ కూడా స్లో అవుతుంది. చాలా మంది అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ట్యాక్స్ కంప్లైంట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఆ పనుల మీద ఎక్కువ ఉంటారు. అండ్ ఈ ప్రెషర్ వల్ల వాళ్ళు ఎక్కువ గ్రోత్ మీద ఫోకస్ చేయలేరు, కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనర్థాలు కూడా చాలా మొదలయ్యాయి. రీసెంట్ గా మనం చూస్తే గ్రోక్ AI చాట్ బాట్ ఏదైతే ఉందో, గ్రోక్ ఇమేజ్ అని చెప్పి వాళ్ళ AI చాట్ బాట్ అనమాట, దానిలో చాలా వరకు అసభ్యకరమైన పిక్చర్స్, ఏదైతే ఆడపిల్లలకు సంబంధించిన పిక్చర్స్ ఉంటాయో అవి పిక్చర్ మ్యానిపులేషన్స్ అనమాట. ఈ గ్రోక్ ఇమేజ్ చాట్ బాట్ ఏదైతే ఉందో మల్టీ మోడల్ ఇమేజ్ అండ్ షార్ట్ వీడియో జనరేషన్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ ప్రకారం ఏమవుతుందంటే, ఒక అమ్మాయి ఫోటో ఇచ్చేసి మనం రకరకాల ప్రాంప్ట్స్ ద్వారా అమ్మాయిని రకరకాల విధాలుగా చూపించవచ్చు అనమాట. దానివల్ల మహిళల హక్కులు, వాళ్ళ యొక్క ప్రైవసీ, డిగ్నిటీ మొత్తం కాల్ రాస్తున్నాయని చెప్పి కూడా అందరూ అంటున్నారు. మనం చూస్తే కనుక రీసెంట్ గా శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది గారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, వాళ్ళ సెక్రటరీకి, వాళ్ళ మినిస్టర్కి ఉత్తరం రాశారు. ఈ గ్రోక్ AI చాట్ బాట్ ఏదైతే ఉందో, గ్రోక్ ఇమేజ్ అనేది ఇది ఉమెన్ డిగ్నిటీని భంగం కలిగిస్తుంది, ఉమెన్ యొక్క హక్కులు, మహిళా హక్కుల్ని భంగం కలిగిస్తుంది, వాళ్ళ ప్రైవసీ కావచ్చు, వాళ్ళ డిగ్నిటీ కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్ గా క్రిమినల్ మిస్యూజ్ చేస్తుంది. ఇది ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కాదు. అంటే ఒక అమ్మాయి బొమ్మ పెట్టి ఒక
సెలబ్రిటీ బొమ్మ పెట్టి దానికి సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మన ఇమేజ్ మార్చేయచ్చు, మన డ్రెస్ ఎలా అయినా వేయొచ్చు, మనకు సంబంధించిన పార్ట్స్ ఎలా అయినా చూపించవచ్చు అనమాట. ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే తప్పు, ఇది మన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందని చెప్పి కూడా ప్రియాంక చతుర్వేది గారు కూడా ఉత్తరం రాశారనమాట. ఇది కంప్లీట్ గా సభ్య సమాజం అంగీకరించలేంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత అడ్వాన్స్ స్టేజ్ కైనా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ సభ్యతకు మర్యాదకు భంగం కలిగించే విధంగా మాత్రం ఏ డెవలప్ అవ్వకూడదని చెప్పి కూడా చాలా మంది ఈ విషయంలో అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఏదైతే గ్రోక్ ఏఐ చాట్బాట్ ను తయారు చేస్తుందో ఎక్స్ కి 72 గంటల లోపల ఈ ఫీచర్ని తీసేసేయాలని, దీనికి సంబంధించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తరం రాసినట్టు తెలుస్తుంది అనమాట. మనకు తెలిసి ఈ గ్రోక్ ఇమేజ్ మోడల్లో 4 మోడ్స్ ఉన్నాయి: నార్మల్, ఫన్, ఫాస్ట్ అండ్ స్పైసీ. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు ఈ స్పైసీ మోడల్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కొన్ని సెక్షువల్లీ సజెస్టివ్ ఇమేజెస్ కానీ, సెక్షువల్లీ న్యూడ్ ఇమేజెస్ కానీ ఇలాంటివి జనరేట్ అవుతాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ అనమాట. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని చూపించకూడనంత విధంగా అవుతాయి. ఎక్కువగా ఆడపిల్లల విజువల్స్ కానీ, ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. రీసెంట్ గా మనం చూస్తే టేలర్ స్విఫ్ట్, ఒక ప్రముఖ గాయని, మనకు తెలుసు, హాలీవుడ్, ఆవిడ యొక్క న్యూడ్ ఇమేజ్ ఒకటి, న్యూడ్ షార్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు ఆవిడ యొక్క డిగ్నిటీ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్ లో పడతాయి కదా. ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అనేది ఎలా పెట్టారని చెప్పి కూడా చాలా మంది గ్రోకుని పెడుతున్నారనమాట. అనాథరైజ్డ్ ఇమేజ్ మ్యానిపులేషన్ అంటాం. అంటే మన పర్మిషన్ లేకుండా మన ఇమేజ్ మ్యానిపులేషన్ అనేది ఇది చాలా పెద్ద క్రిమినల్ యాక్టివిటీ, అనెథికల్ యాక్టివిటీ అని కూడా అభిప్రాయపడుతున్నారనమాట. కంట్రీస్ అంటే మహిళల పట్ల, వాళ్ళ డిగ్నిటీ పట్ల ఇంత పెద్ద అసభ్యకరమైన సంగతులు జరుగుతుంటే మన కంట్రీ ఎందుకు ప్యాసివ్గా ఉంటుంది, ఉండకూడదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఎక్స్ కి అల్టిమేటం ఇచ్చి 72 గంటల లోపల యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏం తీసుకున్నారో ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పిందనమాట. దీనికి సంబంధించి ప్లాట్ఫామ్స్ ఏదైతే ఎక్స్ కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్, ఎక్స్, ఇవన్నీ కూడా సేఫ్ హార్బర్, అంటే అన్ని చూపించేసి అంతా చేసేసి మాకేం సంబంధం లేదు, మేము ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అంటే కుదరదు అని చెప్పి మేటీ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ కూడా అభిప్రాయపడ్డారు అనమాట. అంటే ప్లాట్ఫామ్స్ ద్వారా విపరీతమైన మిస్యూజ్ జరుగుతుంటే, ముఖ్యంగా మహిళల యొక్క గౌరవానికి భంగం కలుగుతుంటే మేము ఊరుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ గ్రోక్ ఏఐ చాట్ బాట్ మీద అర్జెంట్గా యాక్షన్ తీసుకోవాలి, నేషనల్ ప్రయారిటీ ఇది. ఎందుకంటే ఒకవేళ కనుక అమ్మాయిల డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఇలాంటి అసభ్యకరంగా మారుతూ ఉంటే ఆడపిల్లలు అసలు డిజిటల్ ప్రపంచంలోకి రాలేరు. ఇట్ విల్ అమౌంట్ టు డిజిటల్ సైలెన్సింగ్. కామ్గా వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ ఫొటోస్ ఏమి షేర్ చేసుకోరు, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవడానికి భయపడతారు, వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ప్రెజెన్స్ కూడా ఆపేస్తారు. దీనివల్ల ఆడపిల్లల డిజిటల్ ప్రెజెన్స్ అనేది కోల్పోతారు. దీనే డిజిటల్ సైలెన్సింగ్ అంటాం అనమాట. దీనికి దారి తీయకుండా ఇమీడియట్ గా గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. టెక్నాలజీ మానవాళికి బెనిఫిట్ అవ్వాలి, మానవాళికి మంచి చేయగలగాలి. ఆల్రెడీ ఎక్స్ ఏదైతే పాత ట్విట్టర్ ఉందో ఇప్పుడు ఎక్స్ మారింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద చాలా అడల్ట్ కంటెంట్ చూపించడం, చాలా అసభ్యకరమైన అబ్సీన్ ఫొటోస్ షేర్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. ఇంకా కూడా టెక్నాలజీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతే భవిష్యత్తు ప్రశ్నార్థంగా అవుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ వల్ల మనకు జరిగే లాభం కన్నా నష్టం పెరిగిపోద్ది. ఇవన్నీ కూడా ఆలోచించి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటికి కూడా ఒక నియంత్రణ ఉండాలి. భారతదేశంలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మున్సిపల్ వాటర్ మీదే ఎక్కువ ఆధారపడతారు. మున్సిపల్ కొళాయిలో మున్సిపాలిటీ పంపించే ట్యాంకర్స్ దాని మీద ఎక్కువ నమ్ముకుంటా ఉంటారు అనమాట. అయితే ఎవరైతే నమ్ముతామో, ఏ నీళ్ళైతే తాగితే మనం బతుకుంటామని ఆ నీళ్ళ కోసం ఆరాటపడతామో, ఆ నీళ్ళు తాగక చనిపోతే ఎలా ఉంటుంది? ఇదే జరిగింది ఇండోర్ లో. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ మనకు తెలుసు, చాలా ఫేమస్. గత 8 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో క్లీనెస్ట్ సిటీ అవార్డు అందుకుంటుందన్నమాట. అలాంటి ఇండోర్ లో మున్సిపల్ వాటర్ దాగి 11 మంది చనిపోయారు. దాదాపు 272 మంది హాస్పిటల్ పాలయ్యారు. దాదాపు 3000 మంది సిక్ అయిపోయారనమాట. ఇండోర్ నగరంలోని భగీరథపుర అనే ప్రాంతంలో నీళ్లు కలుషితమయ్యాయి, మున్సిపల్ వాటర్ కలుషితమయ్యాయి, పైప్ లైన్స్ కలుషితమయ్యాయి. దాంతో గత 10 రోజుల నుంచి అక్కడ గందరగోళం నెలకొందనమాట. ఏదైతే కంటామినేటెడ్ వాటర్, కలుషిత నీరు ప్రజలు తాగారో అవి తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అది కూడా అక్కడ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసిన పైపుడ్ వాటర్ తాగారనమాట. అక్కడ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయింది. దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ లో బ్యాక్టీరియల్ కంటామినేషన్ బయటపడింది అనమాట. అయితే అసలు ఎలా జరిగింది, మున్సిపల్ వాటర్ లో ఇంత కంటామినేషన్ జరిగి ప్రజలు ఎందుకు చనిపోయారు అనే దాని మీద అక్కడ చాలా చర్చ జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ అక్కడ ఒక పబ్లిక్ టాయిలెట్ లోని డ్రైనేజ్ లీకేజ్ అనేది ఈ పైప్ లైన్ లోకి బ్రీచ్ అయిపోయింది అనమాట. అంటే పబ్లిక్ టాయిలెట్ లో వాటర్ వచ్చి ఈ పైప్ లైన్ లో కలిసాయి. అంటే పైప్ లైన్ లో సరిగ్గా మెయింటైన్ చేయలేదన్నమాట. దాంతో అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్లుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ బ్యాక్టీరియాతో కూడిన వాటర్ ప్రజలకు అందింది. అదే వాళ్ళు కన్సూమ్ చేశారు. దాంతో
హాస్పిటల్ పాలయ్యారు, 11 మంది చనిపోయారనమాట. దీని తీవ్రమైన నెగ్లిజెన్స్ గా అక్కడ ప్రభుత్వం కూడా భావిస్తుంది. అంతేకాదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, జాతీయ మానవ హక్కుల సంఘం వాళ్ళు ఈ కేసుని సుమోటోగా టేకప్ చేశారు. ఇది విక్టిమ్స్ యొక్క మానవ హక్కులకు సంబంధించిన అంశం అని చెప్పి, అదే విధంగా వాళ్ళ ప్రాణాలను హరించే విధంగా ఇలాంటి కంటామినేటెడ్ వాటర్ ఎలా సప్లై అయిందని చెప్పి కూడా వాళ్ళు ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారనమాట. ఇలాంటి ట్రాజడీస్, మానవ తప్పిదాలు మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. మనకు తెలుసు ఇండోర్ అనేది క్లీనెస్ట్ సిటీ అని చెప్పి, ఇండోర్ కి చాలా ఫండ్స్ కూడా వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. అమృత్ 2.0 మిషన్ కూడా ఇండోర్ కి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించి చాలా ఫండ్స్ వచ్చాయంట. అయినా కానీ టెండర్స్ ఓపెన్ చేయడంలో, దానికి సంబంధించి రిపేర్స్ నిర్వహించడంలో చాలా నిర్లక్ష్యం చూపించారని చెప్పి కూడా అక్కడ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ప్రాణాలు పోయేందుకంటే ఎవరైతే మనం నమ్ముకుంటామో, మన ప్రభుత్వాలు మనం కాపాడుతాయి అంటే సామాన్యులు తగే మున్సిపల్ వాటర్ కూడా కలుషితం అయితే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి చెప్పుకోవాలి, దీనికి ఎవరు సమాధానం చెప్పుకోవాలి, పోయిన ప్రాణాలు ఎవరు తిరిగి తీసుకురావాలి? ఒక దేశాధినేతని మరో దేశం వచ్చి ఎత్తుకెళ్ళిపోవచ్చా? దాన్ని ఏమనుకోవాలి? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కొద్ది క్షణాల క్రితం ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోని మేము క్యాప్చర్ చేసేసాం. ఆయన ఇప్పుడు వెనిజులాలో లేరు. త్వరలో డీటెయిల్స్ చెప్తాను. ఆయన ఇప్పుడు జస్టిస్ ని ఫేస్ చేయబోతున్నాడు. వెనిజులన్ క్యాపిటల్ క్యారకస్ పైన అమెరికా దాడులు చేసింది. దానిలో ఆయన ఎత్తుకొచ్చేసాం అని చెప్పారు. వెనిజులన్ వైస్ ప్రెసిడెంట్ మా అధ్యక్షుడు కనపట్లేదు, ఎవరికైనా ఎక్కడున్నాడో తెలిసే చెప్పండి, ప్రూఫ్ ఉంటే చెప్పండి అని చెప్పి వాపోతున్నాడు. ఇది వెనిజులాలో పరిస్థితి. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది మాసాలుగా వెనిజులా ప్రెసిడెంట్ ని, వెనిజులా ప్రజలకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. నికోలస్ మదురో ముందుగా బయటకు వెళ్ళిపో, నువ్వు నీ ఫ్యామిలీ వెళ్ళిపోనని చెప్తున్నాడు. కానీ మదురో అక్కడే ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని, ఆయన భార్యని వెనిజులా నుంచి క్యాప్చర్ చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వెనిజులా పైన ఎందుకింత కోపం? అమెరికా వెనిజులా కోస్ట్ కి అతి దగ్గరలో ఒక నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్డ్ చేస్తుందంట. అది చాలా అంటే అవసరం లేనంత పెద్దగా, చాలా భయం పుట్టే అంతగా. బయటికి ఏం చెప్తుందంటే, ఏదైతే డ్రగ్ ట్రాఫికింగ్ ఈ దేశాల దగ్గర, కొలంబియా, వెనిజులా, కోస్టారికా, గ్యూటామెలా, మెక్సికో, ఈ దేశాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఈ దేశాల ద్వారా అమెరికాకు వస్తుందో దాన్ని ఆపడానికి, ఈ షిప్మెంట్స్ అన్ని చెక్ చేయడానికి ఇది చేస్తామని చెప్తున్నారు. అయితే వెనిజులా మీద పంతం, పగ తీర్చుకోవడానికి అమెరికా ఇది చేస్తుందని చెప్పి కూడా అంటున్నారు అనమాట. రీసెంట్గా అంటే సెప్టెంబర్ 2వ తారీఖు అమెరికా ఆల్రెడీ ఒక పెద్ద అటాక్, ఒక భారీ అటాక్ కూడా చేసిందంట వెనిజులా కోస్ట్ దగ్గర ఒక షిప్ మీద. అయితే అమెరికా ఏదైతే షిప్ ని అటాక్ చేస్తుందో, ఏదైతే వెజల్ ని అటాక్ చేస్తుందో అది నార్కో వెజల్, నార్కో డ్రగ్స్ ని క్యారీ చేసే వెజల్ అని చెప్పి అమెరికన్ అఫీషియల్స్ చెప్పారనమాట. దీంతో పాటు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా అమెరికా ఈ డ్రగ్ కార్టల్స్ మీద ఎంతటి చర్యలు తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం, అస్సలు వదిలిపెట్టేది లేదు డ్రగ్ కార్టల్స్ అని చెప్పి మార్కో రూబియో చెప్పారు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రామిస్ ఏంటంటే అమెరికాకి డ్రగ్స్ రానికుండా చూస్తాను అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్, అంటే మనం నార్త్ అమెరికా, మెక్సికో నుంచి మొదలైతే తర్వాత ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడి నుంచి ఎక్కువగా డ్రగ్ కార్టెల్స్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు 2013 నుంచి కూడా అమెరికాకి, వెనిజులాకి అస్సలు పడట్లేదు. అప్పట్లో ఉన్న హ్యూగో చావెజ్, తర్వాత ఆయన స్టూడెంట్ ఇప్పుడున్న నికోలస్ మదురో, వీళ్ళిద్దరూ కూడా సోషలిస్ట్ లీడర్స్ అనమాట. అయితే ఇప్పుడున్న లీడర్ నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన లెజిటిమేట్గా ఎలక్ట్ కాలేదని, ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసి గెలిచారని, ఈయన నార్కో టెర్రర్ కార్టల్ని మెయింటైన్ చేస్తున్నారని, దాంతో ఈయనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంటుందన్నమాట. అంతేకాదు వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనిజులా తీర ప్రాంతం దగ్గర చాలా పెద్ద నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందంట. దానిలో గైడెడ్ మిసైల్స్, డెస్ట్రాయర్స్, వార్షిప్స్, అంతేకాదు దాదాపు 4500 మంది సెయిలర్స్, 2200 మంది మెరైన్స్, వీళ్ళందరూ ఉన్నారంట. మనకు తెలుసు రీసెంట్గా అమెరికా కార్టెల్ ఆఫ్ ద సన్స్ అని చెప్పి ఏదైతే వెనిజులా నుంచి ఆపరేట్ అవుతుందని ఎలిగేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా ముద్ర వేసింది అనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్, ఈ డ్రగ్ కార్టెల్ కి సంబంధించి నికోలస్ మదురో కూడా ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నారని చెప్పి కూడా, ఈ ఆర్గనైజేషన్ తో ఆయనకి లింక్ ఉందని ఈయన ప్రోత్సహిస్తున్నారని కూడా అమెరికా అభియోగం వేసింది. అంతేకాదు నికోలస్ మదురో ఎక్కడున్నాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే $50 మిలియన్ ఇస్తామని కూడా అమెరికా బౌంటీ ప్రకటించింది అనమాట. ఇక్కడ వెనిజులా, అసలు వెనిజులా కథ ఏంటి, వెనిజులా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఆయిల్ రిచ్ కంట్రీ, అంటే చాలా తక్కువగా అక్కడ ఆయిల్ లభ్యమవుద్ది. అలాంటి సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఒక ఆయిల్ రిచ్ కంట్రీ వెనిజులా అనమాట. అయితే ఇంతకుముందు పాత రోజుల్లో వెనిజులా ఆయిల్ ని అమెరికన్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేసి అమెరికన్ కంపెనీస్ వాడుకునేవి.
హ్యూగో చావెజ్ 2000 సంవత్సరం నుంచి 2013 వరకు కూడా వెనిజులాలో ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఆ 13 ఏళ్లలో చాలా కీలక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా అక్కడ నేషనలైజేషన్, చాలా ఆయిల్ రిసోర్సెస్ని నేషనలైజ్ చేశారు. అమెరికన్ కంపెనీస్ని బయటికి పంపించాడు. దాంతో అమెరికా కోపం వచ్చింది. వెనిజులా ఆయిల్ మీద పూర్తిగా కన్నేసిన అమెరికా వెనిజులా ఆయిల్ దొరకపోయేసరికి వెనిజులా పైన పగ పెట్టుకుని పంతం సాధించింది. వెనిజులా పైన అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు వేసిందనమాట. అదే టైంలో 2014-15 టైంలో ఒక్కసారి ఆయిల్ ప్రైజెస్ పడిపోవడంతో వెనిజులా ఎకానమీ కూడా దెబ్బతింది. వెనిజులాలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ వచ్చింది. అప్పట్లో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే అన్ని లాభాలు వెనిజులా ప్రభుత్వం ప్రజలకు పంచిపెట్టేదనమాట వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా. అయితే సడన్ గా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పడిపోవటం, దాంతోపాటు వెనిజులా పైన చాలా దేశాలు ఆంక్షలు విధించడం, అమెరికా పంతం పట్టడం, దీని తర్వాత వెనిజులాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ప్రజలు తినడానికి తినలేదు, అటువంటి పరిస్థితి అనమాట. వెనిజులాన్ ఎకానమీ దాదాపు ఈ ఆయిల్ పైన డిపెండ్ అవుద్ది అనమాట. వెనిజులాన్ జీడిపిలో ఆయిల్ రెవెన్యూయే 25% అనమాట. అండ్ వెనిజులాన్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్లో, అంటే వాళ్ళ యొక్క ఎగుమతులు ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్లో 95% ఆయిల్ నుంచి వస్తాయి. సో వెనిజులా అనేది అంత ఆయిల్ రిచ్ కంట్రీ, కానీ వెల్ఫేరిస్టిక్ మెజర్స్ కావచ్చు, శాంక్షన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో కొరియన్ ప్రిన్సెస్ ఒక ఆవిడ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిడ పేరు సూరిరత్న. ఆవిడికి భారత మూలాలు ఉన్నట్లు కథనం చెప్తున్నాయన్నమాట. ఇక్కడ కొన్ని కథనాల ప్రకారం ఆవిడ తండ్రి అక్కడ పరిపాలించే రాజంట, అయోధ్య దగ్గర పరిపాలించే రాజంట. ఆయనకు ఒకసారి కళ్ళ వచ్చిందంట, ఒక కొరియన్ ప్రిన్స్ కి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలి, తనకున్న 16 సంవత్సరాల కూతుర్ని ఒక కొరియన్ ప్రిన్స్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి. తర్వాత అలా పెళ్లి చేసినట్లు, కొరియాలో వాళ్ళ సంతతి బాగా డెవలప్ అయినట్లు, ఆ రాజు రాణి దాదాపు 150 సంవత్సరాల పాటు బతుకున్నట్లు, వాళ్ళకి 10 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టినట్లు కథనాలు చెప్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి చైనాలో కూడా కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ లో రాసున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ కొరియన్ ప్రిన్సెస్ సంబంధించి 2001లో అయోధ్యలో ఒక మెమోరియల్ పార్క్ కూడా పెట్టారు. రీసెంట్ గా అక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారనమాట. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇండియన్ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో సూరిరత్నకి మరియు కొరియన్ ప్రిన్స్ కి పెళ్ళైనట్లు, అంటే దాదాపు 48 ADలో, అంటే దాదాపు 2200 సంవత్సరాల క్రితం ఈ పెళ్లి జరిగినట్లు, ఈవిడ కట్నం కింద టీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొరియాకి తీసుకెళ్ళినట్లు, ఇప్పుడు కొరియాలో ఉన్న జనాభాలో 10% జనాభా ఈ ఇండియన్ ప్రిన్సెస్, కొరియన్ ప్రిన్స్ యొక్క పుట్టకే వాళ్ళ సంతానమే అని చెప్తుంటారనమాట. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అఫీషియల్ ట్రిప్కి వచ్చినప్పుడు ఆయన భార్య కూడా అయోధ్యని సందర్శించినట్లు, అదేవిధంగా చాలా మంది ఎవరైతే ఉన్నారో అంటే కొరియన్ పీపుల్ స్పెషల్గా ఇండియాకి వచ్చి అయోధ్యకు వచ్చి ఆ ప్రిన్సెస్ పుట్టిన ఊరు ఇది కదా అని చెప్పి సందర్శించి వెళ్ళినట్లు కూడా కథనాలు చెప్తున్నారనమాట. ఆవిడకి సంబంధించిన మెమోరియల్ కాయిన్స్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేస్తుందంట. ఇదంతా కూడా అయోధ్య సరయూ నది చుట్టూ ఈ కథనం తిరుగుతుందని కూడా చెప్తున్నారు. ఎవరైతే అయోధ్య ప్రిన్సెస్ సూరిరత్న ఉన్నారో ఆవిడ గురించి అయోధ్యలో ఇప్పుడు కొత్త ఇన్స్క్రిప్షన్స్ కూడా రాశారంట. ఆవిడ సీ వాయేజ్ ఎలా జరిగింది, ఆవిడ ఏ విధంగా వెళ్ళింది, ఆవిడ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఆవిడ భారత సంతతికి ఎలా చెందిన ఆవిడ, ఈ విధంగా అయోధ్యలో ఆవిడ గురించి ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారంట. దీని గురించి ఆవిడ మెమోరియల్ పార్క్ లో కూడా రాసిందంట. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో పవర్ కూడా తీసేసి వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అమెరికా ఎత్తుకెళ్ళిపోయింది. దీని పేరు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ జరిగిందంట. అదే టైంలో వెనిజులన్ క్యాపిటల్ క్యారకస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో బ్లాస్టులు జరిగాయి. దాదాపు 150 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయంట ఆయన ఎత్తుకుపోవడానికి. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని F-18, F-22, F-35 ఫైటర్ జెట్స్, B-1 బాంబర్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్లేన్స్ ఇవన్నీ కూడా అకాంపనీ చేశాయంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నికోలస్ మదురో బెడ్రూమ్లో పడుకుని నిద్రపోతున్నారంట. దాదాపు అర్ధరాత్రి 1 గంట అప్పుడు ఆయన్ని బెడ్రూమ్లోంచి లాక్కుని ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కించి అక్కడి నుంచి వార్షిప్ ఎక్కించి తీసుకెళ్లిపోయారంట అమెరికాకి. ఇన్ఫాక్ట్ ఈయన్ని ఎలా ఎత్తుకుపోవాలనే దాని మీద మాక్ డ్రిల్స్ దాదాపు కొన్ని నెలల నుంచి చేస్తున్నారంట. ఆయన ఇంటి లాంటి ప్యాలెస్నే ఒక మాక్ ప్యాలెస్ నిర్మించుకుని ఆయన ఎలా తీసుకెళ్ళిపోవాలని చెప్పి దాని మీద చాలా ప్లాన్స్ వేశారంట. అంతేకాదు ఆయన చెప్పులు వేసుకునే దగ్గర నుంచి, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి అన్నీ ఆయన్ని గమనించి ఆయన్నే ఎగ్జాక్ట్గా టార్గెట్ పెట్టారంట. అంత ప్లాన్డ్గా ఈ అటాక్ జరిగిందంట. అమెరికా వాళ్ళు వెనిజులా పైన ఇలాంటి అటాక్ చేశారంట. అంటే 1 గంటకి స్టార్ట్ చేసి అరగంటలు అయిపోయింది అండ్ 3:30 అంతా క్లోజ్ కూడానంట. అంటే అంతా క్లోజ్ అయిపోయిందంట. ఆయన ఇల్లు ఏదైతే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉంటారో ఆయన ఇల్లు కూడా మిలిటరీ బేస్లోనే ఉందన్నమాట. దానిలోంచి ఆయన్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే స్మాల్ హెలికాప్టర్ లాంటిది ఎక్కించి అక్కడి నుంచి US వార్షిప్ జిమా అనే వార్షిప్ని ఎక్కించి
చాలా సీక్రెట్ వార్షిప్ అంట, అది ఆంఫిబియస్ షిప్ అంటది. దాన్ని ఎక్కించి దాన్ని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయారంట. దాదాపు మనం చూస్తే గనక గత కొన్ని మాసాలుగా వెనిజులా చుట్టుపక్కల ప్లేసెస్లో దాదాపు 15,000 అమెరికన్ ట్రూప్స్ ప్రెజెంట్ అయి ఉన్నారంట. అంతేకాదు మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో దాదాపు 35 వెనిజులన్ షిప్స్ని అమెరికా అటాక్ చేసేసిందంట. ఒక్కొక్క షిప్ అమెరికా కథనం ప్రకారం ఒక్కొక్క షిప్ ఒక్కొక్క బోటు మేము ఎందుకు అటాక్ చేసామో తెలుసా? ఒక్కొక్క బోటు వల్ల 25,000 అమెరికన్స్ చనిపోవటం కానీ వాళ్ళు డ్రగ్స్ అడిక్ట్ అవటం కానీ జరుగుతుందని చెప్పారంట. అమెరికా చెప్పిన వంక ఏంటంటే ఆ షిప్స్ ద్వారా, ఆ బోట్స్ ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి వంక పెట్టారనమాట. అదొక్కటే కారణం అంటే ఖచ్చితంగా కాదని కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాదు అమెరికా దీంతో పాటు నిన్న డొనాల్డ్ ట్రంప్ మరియు జేడీ వ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఒప్పుకోం, ఏదైతే వెనిజులా నికోలస్ మదురోకి గతి పట్టిందో అలాంటి గతే అందరికీ పడుతుందని చెప్పి కొలంబియా, మెక్సికో, క్యూబా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. అంతేకాదు అమెరికాకు ఒక అహంకారం ఉందన్నమాట. సెంట్రల్ అమెరికన్ మరియు లాటిన్ అమెరికన్ కంట్రీస్ అని కూడా మా బ్యాక్ యార్డ్, మేము చెప్పినట్టు వినాలని చెప్పి. అసలు వెనిజులా పైన ఇంత కసేంటి ట్రంప్ గవర్నమెంట్కి? ఒక అధ్యక్షురాలు ఎత్తుకెళ్ళిపోతారా? అంటే సద్దాం హుస్సేన్ని ఇంతకుముందు ఇరాక్లో క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసి అక్కడే ట్రై చేశారనమాట. అంటే అక్కడ ఆయన ట్రయల్ నడిపించారు. అంటే ఇంతకుముందు మనం గమనిస్తే దాదాపు 35 సంవత్సరాల క్రితం పనామా ప్రెసిడెంట్ కూడా అమెరికా ఈ విధంగానే క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోయిందంట. సో ఇది మొదటిసారి కాదు అమెరికా ఇలా చేయటం. అప్పట్లో కూడా 1990s జనవరి 3వ తారీఖే పనామా ప్రెసిడెంట్ కూడా అప్పట్లో క్యాప్చర్ చేశారంట. ఇప్పుడు వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మీద నార్కో టెర్రరిజం, కొకైన్ కాన్స్పిరసీ, అదేవిధంగా కార్టల్ ఆఫ్ సెన్స్ ని ప్రమోట్ చేశాడని ఇలా చాలా అభియోగాలు వేశారు. ఆయన దుయ్యబట్టారు కూడా. ఆయనే కాదు ఆయన భార్యను కూడా ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. అయితే చైనా, రష్యా, బెలారస్ ఈ దేశాలన్నీ కూడా ఈ అటాక్ ని ఇలా క్యాప్చర్ చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. కాకపోతే ఇజ్రాయెల్, ఉక్రెయిన్ లాంటి దేశాలు దీన్ని సమర్థించాయి కూడా. అసలు వెనిజులా పైన అమెరికా ఇలాంటి యాక్షన్ ఎందుకు తీసుకుంది? వెనిజులా చుట్టూ తన వార్షిప్స్ ఎందుకు పెట్టింది? ప్రెసిడెంట్ ఎందుకు ఎత్తుకుపోయింది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. నికోలస్ మదురోని అమెరికా ఇంత దారుణంగా తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ చాలా కథనాలే జరుగుతున్నాయి అనమాట. ముఖ్యంగా వెనిజులాది ఆయిల్ ఎకానమీ, ఆయిల్ బేస్డ్ ఎకానమీ. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే వెనిజులా లాటిన్ అమెరికాలోనే ఆయిల్ రిచ్ కంట్రీ అనమాట. ఇంతకుముందు ఈ ఆయిల్ మొత్తం కూడా గత 30 సంవత్సరాల క్రితం అమెరికన్ కంపెనీస్ చేతిలో ఉండేది. ఇప్పుడు అమెరికా పెత్తనం పోయింది. అండ్ అమెరికా భావిస్తే మొత్తం ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకి బ్యాక్ యార్డ్ లా వ్యవహరించాలని. ఇప్పుడు అమెరికాకి ఆ స్కోప్ లేదనమాట. దాంతోపాటు చైనా ప్రాబల్యం ఈ ప్రాంతంలో పెరుగుతుంది. దాన్ని తగ్గించాలని అమెరికా ప్లాన్ చేస్తుంది అనమాట. వీటన్నిటికన్నా అతి ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ లో కూడా అమెరికా కంట్రోల్ తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. వీటన్నిటికన్నా అతి ముఖ్యంగా వెనిజులా వల్ల అమెరికాలోకి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని, వెనిజులా డ్రగ్ ట్రాఫికింగ్ కి పాల్పడుతుందని, వెనిజులాలో ఇలాంటి కార్టెల్స్ బాగా తయారయ్యాయని, వెనిజులా ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదని అమెరికా కంటగింపుగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాని బెదిరించారు. భారతదేశానికి ఒక హెచ్చరిక చేశారు. మీరు గనక రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గించకపోతే మేము ఇంకా టారిఫ్లు వేస్తామని చెప్పి ఆయన చెప్పారు. నేను సంతోషంగా లేను, అది ప్రధాని మోడీ గారికి బాగా తెలుసు. నన్ను హ్యాపీ చేయటం ఇండియాకి చాలా అవసరం, నన్ను హ్యాపీ చేయండి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు మోడీ గారిని పొగిడారు. మోడీ చాలా మంచి మనిషి, కానీ మోడీ గారికి కూడా తెలుసు నేను ఇప్పుడు ఇండియా విషయంలో హ్యాపీగా లేనని. ముఖ్యంగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, అది తగ్గించకపోతే మాత్రం ఇంకా కూడా మేము టారిఫ్లు పెంచేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి హెచ్చరిక చేశారనమాట. అంతేకాదు రీసెంట్ గా మనం చూస్తే మనకి 50% పైన టారిఫ్లు పడ్డాయి అమెరికా దగ్గర నుంచి. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మీద భారీ సుంకాల వల్ల మన గూడ్స్ అమెరికన్ మార్కెట్లో అమ్ముడుపోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే వాటి రేట్లు బాగా పెరగడంతో అమెరికన్ కస్టమర్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి, మనం అమ్మలేని పరిస్థితి అనమాట. మనం గనక గమనిస్తే 2018 నుంచి కూడా నెమ్మదిగా భారతదేశం మీద అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. 2018లో ఇండియన్ స్టీల్ అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ మీద అమెరికా ట్యాక్స్ వేసింది. అదేవిధంగా 2019లో ఇండియా ఇంకా పేద దేశం కాదని చెప్పి ఏదైతే జిఎస్పి, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే మనకి ట్రేడ్ కన్సెషన్స్ ఉన్నాయో, డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉందో అదంతా కూడా అమెరికా ఆపేసింది. అప్పటి వరకు కూడా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి కొన్ని కన్సెషన్స్, సపోర్ట్ ఉండేదన్నమాట. జిఎస్పి, జనరలైజ్ సిస్టమ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని చెప్పి దాన్ని కూడా అమెరికా ఆపేసింది అనమాట. తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మన దేశం నుంచి టెక్స్టైల్స్ కావచ్చు, అపెరల్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కార్పెట్స్, ఫర్నిచర్, సీ ఫుడ్ ఒకటా రెండా చాలా వస్తువుల మీద 50% పైన సుంకాలు వేశారు. దానికి అఫీషియల్ గా అమెరికా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గించుకోకపోతే మేము ఇండియా పైన అదనపు టారిఫ్లు వేస్తామని చెప్పి బెదిరిస్తూనే వస్తుందన్నమాట. ఇప్పుడు కనుక మనం చూస్తే చాలా వరకు మనం ఎవరైతే టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోల్పోయారనమాట. భారతదేశంలో దాదాపు 30% ఎక్స్పోర్ట్స్, మన ఎక్స్పోర్ట్స్ కూడా
బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటూనే ఉన్నాం. ముఖ్యంగా నవంబర్ 2025 నాటికి మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి 6 మంత్ హైలో ఉన్నాయన్నమాట. 35% మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ లో 35% మనం రష్యా నుంచే కొనుక్కుంటున్నాం అనమాట. అండ్ నవంబర్ 2025 లో చూస్తే మనం 7.7 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే దాని వాల్యూ దాదాపు $3.7 బిలియన్ అనమాట. అంత వర్త్ ఆయిల్ మనం కొనుక్కొచ్చుకున్నాం. అయితే ఓ పక్క వాషింగ్టన్ మాత్రం మన పైన ఈ పైన టారిఫ్లు ఇంకా పెంచుతాం అని బెదిరిస్తుంది. యాక్చువల్లీ మనం ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలనేది మన స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. మన దేశం సోవరెన్ కంట్రీ, మన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. కానీ అమెరికా మాత్రం ఇండియాని హెచ్చరిక చేస్తుంది, మేము ఇంకా మీ పైన టారిఫ్లు వేస్తాం, నన్ను హ్యాపీ చేయండి అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన చాలా ప్రెషర్ తీసుకొస్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా ఎత్తుకుపోయిన విషయం మనందరికి తెలిసిందే. అసలు అలా ఒక దేశ అధ్యక్షుని ఎత్తుకుపోవచ్చా? ఈ చర్చ జరుగుతుండగానే మరో పక్క గ్రీన్లాండ్ విషయం మరో 20 రోజుల్లో మాట్లాడుకుందాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనేశాడు. దాంతోపాటు అక్కడ ఒక అధికారి భార్య అమెరికాలో గ్రీన్లాండ్ ని అంటే అమెరికా మ్యాప్ రంగులో పెట్టేసి ఒక ట్వీట్ కూడా చేశారనమాట. దీంతో అందరికి ఒక షాక్, త్వరలో అమెరికా గ్రీన్లాండ్ మీదకి వెళ్ళబోతుందా అని చెప్పి. వెనిజులా మాజీ అధ్యక్షుని ఎత్తుకుపోయినట్టే గ్రీన్లాండ్ లో కూడా అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోందా, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే అని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. గ్రీన్లాండ్ గురించి మరో 20 రోజుల్లో మాట్లాడుకుందాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యను డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ తీవ్రంగా ఖండించారు. ఇలా గనక అమెరికా చేస్తే నాటోతో సంబంధాలు తెగిపోతాయని అమెరికాకని కూడా ఆవిడ వ్యాఖ్యానించారనమాట. మనకు తెలుసు నాటోలో డెన్మార్క్ కూడా ఉంది. డెన్మార్క్ ఆధీనంలో ఒక అటానమస్ టెరిటరీగా గ్రీన్లాండ్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా మాట్లాడారు. అసలు ఎవరు చెప్పారు గ్రీన్లాండ్ డెన్మార్క్ కిందకు వస్తని, డెన్మార్క్ కి గ్రీన్లాండ్కి ఏం సంబంధం అంటూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా స్పందించారనమాట. అసలు గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కి సొంతం ఎలా అవుతుంది, డెన్మార్క్ కి గ్రీన్లాండ్ కి ఏం సంబంధం అని చెప్పి ఆయన అన్నారు. దాంతోపాటు ఈ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ మిల్లర్, ఆయన భార్య కెటీ మిల్లర్ కూడా ఒక పోస్ట్ పెట్టారనమాట. అమెరికా జెండా రంగులో గ్రీన్లాండ్ కనిపిస్తుంది అనమాట. దాంతో అమెరికా త్వరలో గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోబోతుందా అనే అర్థం వచ్చేటట్లు అనమాట. అక్కడ ఆవిడ సూన్ అనే ఒక మాట రాశారనమాట. దాంతో అందరి చర్చ ఇప్పుడు గ్రీన్లాండ్ వైపు మళ్ళింది. గ్రీన్లాండ్ నార్త్ అట్లాంటిక్, పర్టికులర్ గా ఆర్టిక్ లో జియో స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్. దాని లొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్లాండ్ లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయని చెప్పి కూడా చాలా వినికిడి. వీటన్నిటి కోసం ఆయన గ్రీన్లాండ్ గురించి ఆలోచిస్తున్నారు. మనందరూ తెలుసు గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అండర్ డెన్మార్క్ కింద అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అనమాట. గ్రీన్లాండ్లో 90% నేటివ్ పాపులేషన్ ఇన్యూట్స్ అని చెప్పి వాళ్ళు ట్రైబ్స్ అనమాట, అబారిజినల్స్ టైప్ అనమాట. వాళ్ళు అక్కడ రెయిన్ డీర్స్ వాటిని నర్చర్ చేస్తూ వాటిని పెంచుకుంటూ వాటితోనే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారని వాళ్ళ బాధ. డెన్మార్క్ కింద వాళ్ళని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని, వాళ్ళని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నారని, వాళ్ళకి స్వతంత్రం అవ్వాలని, స్వతంత్రం వస్తేనే వాళ్ళు బతకగలరని వీళ్ళు కోరుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు కూడా గ్రీన్లాండ్కి ఇండిపెండెన్స్ కావాలి. ఎందుకంటే గ్రీన్లాండ్కి స్వతంత్రం వస్తే కనుక గ్రీన్లాండ్కి తన సొంత ఫారెన్ పాలసీ ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది. అప్పుడు ఇంకా గ్రీన్లాండ్కి దగ్గర అవ్వచ్చు. అమెరికా కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఏదో కొనేయాలి, లేదా గ్రీన్లాండ్ పైన పెత్తనం సాధించాలి, లేదా గ్రీన్లాండ్ని మభ్యపెట్టాలి. గ్రీన్లాండ్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, దాంతోపాటు గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్టిక్ రీజియన్లో గ్రీన్లాండ్ అనేది చాలా క్రక్స్ అనమాట. ఒకవేళ గ్రీన్లాండ్లో మనం కనుక పట్టు సాధిస్తే, అంటే హూ ఎవర్ రూల్స్ వరల్డ్స్ ఐలాండ్స్ రూల్స్ ద వరల్డ్ అంటారు. ఐలాండ్స్ని మనం పట్టుకోగలిగితే, స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న ఐలాండ్స్ని ఖచ్చితంగా ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ ఈ ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా రష్యాకి ప్రాపర్ చెక్ పెట్టచ్చు అనమాట. ఆర్టిక్లో ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆర్టిక్ ఐస్ మెల్ట్ అయ్యి అక్కడున్న మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వచ్చి చేరతాయి. అక్కడ ఎక్స్ప్లోరేషన్కి అమెరికాకి పెద్ద స్కోప్ ఉంటుంది అనమాట. అమెరికాకి ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ కావాలి. అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి వీటన్నిటికి కూడా మినరల్స్ కావాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ పైన కూడా అమెరికా క్రిటికల్ మినరల్స్ డీల్ మీద ఒత్తిడి చేస్తుంది. చైనాని కౌంటర్ చేయాలి. ముఖ్యంగా చైనా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని కూడా అమెరికా కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాకి ఈ మినరల్స్ అవసరం. దాంతోపాటు స్ట్రాటజిక్ లొకేషన్ అవసరం. నార్త్ అట్లాంటిక్లో అమెరికా పట్టు కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఐలాండ్స్ అమెరికా చేతిలో ఉండాలి. రష్యాకి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ కావచ్చు, లేదా ఆర్టిక్ కౌన్సిల్, ఆర్టిక్ కంట్రీస్ దగ్గర ఉన్న గ్రీన్లాండ్ ఐలాండ్, ఇదంతా కూడా ఇప్పుడు అమెరికాకి ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాలు కావచ్చు, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, వీటన్నిటికీ ప్రాక్సిమిటీ కోసం
జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ కోసం అమెరికా ఇప్పుడు ట్రై చేస్తుంది అనమాట. దానికోసమే డొనాల్డ్ ట్రంప్ 2 విషయాలు గట్టిగా ఉన్నారు. ఒకటి పనామా, రెండోది గ్రీన్లాండ్. పనామానేమో లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. అదేవిధంగా గ్రీన్లాండ్ అనేది నార్త్ అట్లాంటిక్లో మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. వీటి మీద ఇప్పుడు ట్రంప్ చాలా గట్టిగా ఇవి మావే, మేము ఎలా సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వ్డ్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీకి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు వర్సెస్ రజత్ యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్ కింద పరీక్ష రాసినప్పుడు ఒకవేళ వాళ్ళ గనక ఓపెన్లో మార్కులు వచ్చినాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో పాస్ అయ్యే మార్కులు వచ్చేస్తుంది అనుకోండి, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చేసి ఓపెన్లో వచ్చేసారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓపెన్లో సీట్ ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలో సీట్ ఇవ్వాలా? ఒకవేళ కనుక కొంతమంది ఓపెన్లో సెలెక్ట్ అయిపోయారు అనుకుందాం, ఉదాహరణకి ఒక 50 మంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు రాసినా దానిలో 10 మంది ఓపెన్లోనే సెలెక్ట్ అయ్యారు అనుకుందాం, అవి ఎస్సీ ఎస్టీ పోస్టులుగా పరిగణించాలా, ఓపెన్లో కొట్టుకున్నట్టు పరిగణించాలా అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఒక వాదన ప్రకారం అలా గనక ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని రాణించి అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని వాళ్ళ రిజర్వ్డ్ పోస్ట్ కూడా ఇస్తే వాళ్ళకి డబుల్ బెనిఫిట్ కదా, అంటే రెట్టింపుగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇదే ఆర్గ్యుమెంట్ ఇంతకుముందు రాజస్థాన్ హైకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్, అంటే దానిలో జనరల్ వాళ్ళు అంటే ఓసీలు చేయొచ్చు, అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లు చేయొచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్లు చేయొచ్చు, ఎస్సీలు చేయొచ్చు, ఎస్టీలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అది ఎవరైనా కంపీట్ అవ్వచ్చు. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓన్లీ రిజర్వ్డ్, అది డబుల్ బెనిఫిట్ కిందకి రాదు. ఓపెన్ కేటగిరీ దాకా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళని, ఓపెన్ కేటగిరీలో మార్కులు తెచ్చుకున్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలి, వాళ్ళు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ లో. కానీ దీనికి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు మాత్రం ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా వాళ్ళ రిజర్వ్డ్ కేటగిరీలో ఉద్యోగాలు ఇస్తే కనుక అది డబుల్ బెనిఫిట్ కిందకు వస్తుందని చెప్పి రాజస్థాన్ హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తిరస్కరించిందనమాట. సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ అగస్టిన్ మాసి ఇద్దరు కలిసి రాజస్థాన్ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దానిలో మెరిట్ లేదని చెప్పారనమాట. ఇంతకు ముందే మనం 1992లో చూసుకుంటే కనుక టాప్ మోస్ట్ జడ్జిమెంట్ ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్, అది అందరికీ, ఒక పర్టికులర్ కాస్ట్ కానీ పర్టికులర్ గ్రూప్ కానీ కాదు, ఎవరైనా దానిలో రాసుకోవచ్చు, ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు, అంటే ఓపెన్ కేటగిరీ అనేది అందరికీ, కొందరికి మాత్రమే కాదు అని చెప్పారనమాట. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్లో మార్కులు తెచ్చుకున్నారో, అంటే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్ కట్ ఆఫ్ అంతా, అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్ ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాడో అని తెచ్చుకుంటే అతని జనరల్ కేటగిరీగానే పరిగణించాలి. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు కూడా అతను ఓపెన్లోనే ఫైట్ చేస్తే అతన్ని జనరల్ కేటగిరీగానే పరిగణించాలి, ఓపెన్ ఫైట్లను తీసుకురావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న ఉల్లిపాయలు, మన ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో ఆనియన్స్, ఆఫ్రికా దేశంలో బాగా వాటికి డిమాండ్ ఉంది, ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. అక్కడ ఎక్కువ మంది ఇండియన్ ఆనియన్స్ని కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారంట. వాటిని ఇప్పుడు అక్కడ రెడ్ గోల్డ్ అని పిలుస్తున్నారు. చాలా ఆఫ్రికన్ దేశాల్లో మన ఉల్లిపాయల్ని రెడ్ గోల్డ్ అని పిలుస్తున్నారు. అసలు ఎందుకు మన ఇండియన్ ఆనియన్స్కి అక్కడ ప్రిఫరెన్స్? అక్కడ లోకల్ కుజిన్స్ కానీ లేదా అక్కడ వంటకాలు చేసేటప్పుడు కానీ మన ఆనియన్స్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఆ రుచి కావచ్చు, ఆ వాసన కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బాగా సూట్ అవుతున్నాయి అంట. లాస్ట్ ఇయర్, గత సంవత్సరం అంటే 2025లో మనం చూస్తే కనుక 1.1 మిలియన్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేవి భారతదేశం నుంచి ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యాయంట. ఇండియన్ ఆనియన్స్ అనేవి అక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారంట. దానికి ప్రధానమైన కారణం మన ఆనియన్స్ యొక్క టేస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ బాగుంటాం. సో మన ఆనియన్స్ యొక్క స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్రికన్ వంటకాల్లో, గ్లోబల్ వంటకాల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారు. దాంతోపాటు ఇండియన్ ఆనియన్స్కి షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ, అంటే అవి ఎక్కువ కాలం నిలవ ఉంటున్నాయంట, అంటే పాడు కాకుండా మన ఆనియన్స్ ఎక్కువ కాలం ఉంటున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ బాగా అవుతున్నాయంట. అండ్ మనంతా కూడా పండించేది ప్రీమియం వెరైటీ ఆఫ్ ఆనియన్స్ అనేవి బయటికి పంపిస్తాం అనమాట. మనం పండించే వాటిలో కొంచెం మంచి నాణ్యత గల ఆనియన్స్, ఉల్లిపాయలు మనం బయటికి పంపిస్తాం. అండ్ మనం చూస్తే కనుక బెంగళూరు రోస్ ఆనియన్ లేదా గులాబీ ఎర్రుల్లి అనేది చాలా ఫేమస్ ఉంది. 2015లో ఈ బెంగళూరు రోస్ ఆనియన్ లేదా గులాబీ ఎర్రుల్లికి జిఐ ట్యాగ్ కూడా వచ్చిందనమాట. దాంతోపాటు ముఖ్యంగా మనం ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసే ఆనియన్స్లో స్కార్లెట్ ఆనియన్స్ అనమాట, మంచి ముదురు రంగు కల ఆనియన్స్, వీటి వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుందంట. 2025-26కి సంబంధించి, అంటే వచ్చే సంవత్సరం 2025-26 సంవత్సరాలు కలుపుకుని దాదాపు 1.8 to 2 మిలియన్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేవి మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. మేజర్గా కూడా ఇదంతా ఎక్కువగా ఆఫ్రికాకి వెళ్తాయంట. అండ్ దీనికి సంబంధించి భారతదేశం కూడా ఆనియన్స్ మీద 20% ఉండే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో
అది రీసెంట్గా మనం తీసేసామంటే దానివల్ల ఆనియన్ ఎక్స్పోర్టర్స్ అనేవాళ్ళు బాగా చేయగలుగుతున్నారు, బయటికి పంపించగలుగుతున్నారు. భారతదేశంలో కనుక చూస్తే కనుక మహారాష్ట్రలో ఎక్కువగా ఉల్లిపాయలు పండుతాయి. తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక. అండ్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అనమాట. ఈ దేశాలకి ఎక్కువగా మన ఆనియన్స్ వెళ్తాయి. ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్. మనం చూస్తే కనుక 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్రుల్లి అంటే ఉల్లిపాయల్ని ఎగుమతి చేసిన దేశంలో భారతదేశం టాప్ అన్నమాట. గ్లోబల్ ఆనియన్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయలు ఎక్కువ పండిస్తున్న దేశంలో కూడా లాస్ట్ ఇయర్ చూస్తే భారతదేశం టాప్ అన్నమాట. సో మన ఉల్లిపాయలు మన వంటింట్లోనే కాదు, ప్రతిరోజు మన వంటలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల వంటింట్లో చాలా మందికి నచ్చే ఉల్లిపాయలే, చాలా మంది కోరుకునే ఉల్లిపాయలే మనం అన్నమాట. ఒకప్పుడు ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది సగటు భారతీయుడి కళ. అదే ఆ సగటు భారతీయుడే ఒక విమాన సంస్థనే నడపాలనే కలగంటే ఎలా ఉంటుంది? అసలు అది సాధ్యమా? పెద్ద పెద్ద అంబానీలు, టాటాలు వీళ్ళు మాత్రమే విమాన సంస్థలు నడిపేంత డబ్బులుంటాయా? మామూలు వాళ్ళకు ఉంటాయా? ఉండవా? సాధించగలరా? లేదా? ఒక అతను ఇవన్నీ బ్రేక్ చేసి ఒక ఆటో డ్రైవర్, ఒక టెంపో డ్రైవర్, ఉత్తరప్రదేశ్ నుంచి శ్రవణ్ కుమార్ విశ్వకర్మ 10వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. క్లాస్ రూమ్ అంటే కూర్చుని ఒక చోట చదివే క్లాస్ రూమ్ కాదు, మొత్తం ప్రపంచం నా నగరమే క్లాస్ రూమ్. ముఖ్యంగా ఈ నగరంలో, లక్నో నగరంలో కానీ కాన్పూర్లో కానీ వెళ్ళే ట్రాఫిక్కే నా క్లాస్ రూమ్ అని చెప్పిన వ్యక్తి ఎవరి? శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. భారతదేశంలో 2026లో కొత్త ఎయిర్లైన్స్ రాబోతున్నాయి. దానిలో షంక్ ఎయిర్లైన్స్, ఉత్తరప్రదేశ్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్లైన్స్. ఫస్ట్ టైం యూపీ హోమ్ గ్రోన్ ఎయిర్లైన్స్ అన్నమాట. అసలు ఈ షంక్ ఎయిర్లైన్స్ వెనకాల కథ మాత్రం పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ, ర్యాగ్ టు రిచెస్ స్టోరీ. ఒక వ్యక్తి అనేక ఫీల్డ్స్లో 10వ తరగతిలో చదువు ఆపేశాడు. తర్వాత అనేక ఫీల్డ్స్లో పనిచేశాడు. ముఖ్యంగా చిన్నప్పుడు ఆటో డ్రైవర్, టెంపో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత మైనింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, టీఎంటీ కావచ్చు, ఇలా చాలా వ్యాపారాలు చేశాడు. చాలా చోట్ల దెబ్బతిన్నాడు. చివరికి ట్రాన్స్పోర్టేషన్లోకి వచ్చాడు. దాని తర్వాత అసలు నేనే ఎయిర్లైన్స్ నడిపితే ఎలా ఉంటుందని చెప్పి కలగన్నాడు. షంక్ ఎయిర్లైన్స్ స్థాపించే ముందు 4 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు, హోంవర్క్ చేశాడు. సామాన్యుడికి అందుబాటు ధరలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉండాలని ఆయన ఆలోచన. దాంతో షంక్ ఎయిర్లైన్స్ అప్రూవల్ చాలా కష్టపడి సాధించాడు. దానికోసం 10వ తరగతి చదివిన వ్యక్తి చాలా రీసెర్చ్ చేశాడు, స్టడీ చేశాడు. ఎన్ఓసిస్ ఎలా తెచ్చుకోవాలి, ఈ కాంప్లెక్స్ సివిల్ ఏవియేషన్ ప్రొసీజర్స్ అన్ని, వాటన్నిటిని ఎలా కంప్లై అవ్వాలి, ఒకటా రెండా చాలా ఆలోచించాడంట, చాలా స్టడీ చేశాడంట. చివరికి షంక్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 5 ఎయిర్బస్ A320 విమానాలతో ఆయన ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రధానంగా లక్నో నుంచి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ ఏవైతే ఉంటాయో, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, వాటిని కనెక్ట్ చేస్తారు. నెమ్మదిగా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తారు. సాధారణంగా హాలిడేస్ టైంలో, పండుగల టైంలో ఎయిర్లైన్స్ వాళ్ళు ఛార్జెస్ బాగా పెంచేస్తారు. అలా కాకుండా ఎయిర్ ఫేర్స్ పెంచకుండా చాలా చౌకగా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధరలు ఉంచి ఎయిర్లైన్స్ నడిపించాలనేదే ఈయన కోరిక అనమాట. దాంతో షంక్ ఎయిర్లైన్స్కి ఇప్పుడు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ నుంచి ఎన్ఓసి వచ్చింది. ఈ జనవరి 2026 నుంచి షంక్ ఎయిర్లైన్స్ తన ఆపరేషన్స్ మొదలెడుతుందన్నమాట. కానీ ఈ ఎయిర్లైన్స్ స్థాపించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే, షాక్ అవ్వాల్సిందే. సో భారతీయుల్లో ఎంతో శక్తి ఉంది. అంతేకాదు మనలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఉంది. ఆకాశమే హద్దురా అని ఒక సినిమా కూడా ఉంది ఇలాంటి థీమ్తోనే. కాబట్టి మనం అనుకుంటే కనుక, సాధించాలనుకుంటే ఆకాశం కూడా హద్దు కాదు.